ఈరోజు ఎన్నో రకాల సమావేశాలు జరుగుతుంటాయి ఇదే ఆదివారం రోజు. ఇక్కడ మనకి జరుగుతున్నట్టుగానే భారతదేశం మీదుగా మొత్తం మీదుగా ఎన్నో సమావేశాలు జరుగుతుండొచ్చు. కానీ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నన్ను పిలవడానికి కానీ మిమ్మల్ని పిలవడానికి కానీ కారణం ఏంటంటే మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలనేదే ఒక లక్ష్యం అండి. అవునా కదండి? ఎందుకట్లా అంటే ఆరోగ్యమే అయిపోయిందండి. ఇక్కడ విజయవాడలో కూడా మహాభాగ్యం, మా హైదరాబాద్లో కూడా మహాభాగ్యం అయిపోయిందండి. మహాభాగ్యం అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇది విన్నప్పుడు నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత అర్థమవుతుంది. ఆరోగ్యము ఎలా అయిపోయిందంటే జీవితాంతరము కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత అదే డబ్బును ఖర్చు పెట్టి ఏం కొనుక్కుంటున్నారండి? కొనుక్కుంటున్నారు కదండి. ఎస్, మా దగ్గర కూడా కొనుక్కుంటున్నారండి. సో అలాంటి రోజులు వచ్చేసాయండి. అయితే ఇప్పుడు మన అందరం ఏం ఆలోచించాలంటే ఓన్లీ డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదండి. దాంతోపాటు ఏం సంపాదించాలండి? ఆరోగ్యాన్ని. ఎవరైతే ఆరోగ్యాన్ని సంపాదించట్లేదో వాళ్ళకి ఏం జరుగుతుంది అని ఒకసారి చూసుకుంటే సంపాదించిన డబ్బు పోతుంది, అట్లనే సుఖం అనేది లేకుండా పోయింది. అనారోగ్యం వస్తే ఏముంటుందండి? సుఖంగా ఉంటున్నారా? ఉండలేరు. సో అలాంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో ఎదుర్కొంటున్నాం. సో ఆ సమాజంలో ఏదైతే ఎదుర్కొంటున్నామో దాన్ని మనం కాపాడుకోవడానికి రకరకాల విధానాలు ఉన్నాయండి. కొంతమంది చూసుకుంటే ఈరోజు మీరు అందరు ధ్యానంలో ఉన్నారు, ధ్యాన సంబంధించిన ప్రాక్టీస్లో ఉన్నారు, ఆచరణలో ఉన్నారు. కొంతమంది ప్రేయర్స్, పూజలు చేస్తున్నారు. కొంతమంది శారీరకంగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు. రకరకాలుగా శరీరాన్ని కాపాడుకోవడానికి రకరకాల విధానాలు చేస్తున్నారు. ఇందాక రామిరెడ్డి గారు చెప్పినట్టు ఫిజికల్గా, శారీరకంగా, మానసికంగా, అట్లనే ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఈ 4 విధాల ద్వారా మన శరీరాన్ని కాపాడుకోవడానికి రకరకాలుగా ఇలాంటి సెమినార్లు, మీటింగ్లు పెట్టి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం ఎలా ఉండాలండి? ఆరోగ్యంగా ఉండాలి. ఇదే మన ముఖ్య ఉద్దేశం. సో ఈ ఆరోగ్యం ఉండడానికి ఎన్నో రకాల విధానాలు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విధానం ఏదైతుందో దీన్ని ఏమన్నారంటే ఫ్రీక్వెన్సీ థెరపీ అన్నారండి. ఏంటండి? ఫ్రీక్వెన్సీ థెరపీ. కలర్ థెరపీ విన్నారండి? రంగులతో ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు రంగురంగుల చీరలు కట్టుకున్నారండి మీరందరూ, అవునా కదా? నేను కూడా బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాను. దీన్ని కలర్ థెరపీ అంటారు. కొన్ని దేశాల్లో రంగులతో ట్రీట్మెంట్ చేస్తారండి. అట్లనే మనందరూ తెలుసు, మన గురువుగారు పత్రిజీ గారు మనందరికి పరిచయం చేసిన అత్యున్నతమైన మెడిటేషన్ సాధనం ఏంటంటే అది పిరమిడ్ థెరపీ. పిరమిడ్ థెరపీ చేస్తున్నాం కదండి. ఎస్, కలర్ థెరపీ, పిరమిడ్ థెరపీ. అట్లనే అయస్కాంతంతో మ్యాగ్నెట్ థెరపీ అంటారు. అట్లనే ఆక్యుపంక్చర్ అని చైనా వాళ్ళు సూదులతో ట్రీట్మెంట్ చేస్తారండి. విన్నారా అండి? ఇలా రకరకాల థెరపీలు ఉంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో 104 రకాల థెరపీలు ఉన్నాయండి. ఏంటండి? దాంట్లో 105వ థెరపీగా కొత్తగా ప్రపంచానికి గత 13 సంవత్సరాల క్రితం పరిచయమైన థెరపీయే ఫ్రీక్వెన్సీ థెరపీ. ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ అనేది 13 సంవత్సరాల క్రితం జర్మనీలో స్టార్ట్ అయిందండి. ఆ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మార్కస్ షిమికి అని చెప్పి, ఆయన ఒక క్వాంటమ్ ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే మన వేదాల్లో ఒక మాట చెప్పుకున్నామండి, మళ్ళీ మనందరం గుర్తు చేసుకుందాం. సర్వం సృష్టి. ఈ సర్వం సృష్టి ఏంటండి? శక్తిమయం. అవునా కాదా? సృష్టిని మనం చూడాలంటే శారీరకంగా చూడలేమండి, ఈ కంటితో చూడలేమండి. సృష్టిని చూడాలండి కంటితో చూస్తే నీళ్లు, చెట్లు, చామలు కనిపిస్తాయి. కానీ ఈ సృష్టి అంతా కూడా ఎట్లా ఉందంటే శక్తి రూపంలో ఉంటుందండి. దాన్ని ఏమన్నారంటే ఎనర్జీ అన్నారండి. సర్వం సృష్టి శక్తిమయం. అయితే ఆ సృష్టిలో మనం కూడా ఉన్నాంగా. ఉన్నామా లేదా అండి? ఉన్నాం. అంటే మన లోపల కూడా శక్తి ఉంది, అవునా కదా? తో ఇప్పటివరకు మన సృష్టిలో మనం ఉన్నాము, మన లోపల శక్తి ఉంది.
ఆ శక్తిని ఫ్రీక్వెన్సీ అన్నారు, ఎనర్జీ అన్నారు. దాన్ని కూడా సమకూర్చి, దాన్ని కూడా సమతుల్యత తీసుకొచ్చి మనం కాపాడుకోవచ్చు ఆరోగ్యంగా అని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రతిరూపమే ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ. అయితే మన బాడీలో, మన శరీరంలో శక్తి ఎక్కడ ఉంది ఫస్ట్ ఒకసారి తెలుసుకుందామండి. మన శక్తితో ట్రీట్మెంట్ చేయాలని అంటున్నాం, కానీ మన శరీరం శక్తి ఉందా లేదా? ఉందా అండి? ఒకసారి చూపించారా? చూపిస్తారా అండి? లేదు. ముక్కు ఉంది చూపించండి అంటే చూపిస్తారండి. కన్ను చూపిస్తారండి, చెవు చూపిస్తారండి. శక్తి ఎక్కడ చూపిస్తారండి? అయ్యో చూపించారా? చూపించలేదు. మీకు ఒక చిన్న, అందరికీ అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంటు వైరు లైట్కి పెట్టారండి, అంతే కదండి. కరెంటు వైర్ పెట్టగానే, కరెంటు ఆన్ చేయగానే లైట్ వెలిగిందండి. కరెంటు వైర్ని మీరు చూపించగలుగుతారు, లైటును మీరు చూపించగలుగుతారు. అర్థమవుతుందండి నేను చెప్పేది? అర్థమవుతుందా? కరెంటు లోపల లైట్ చూసాము, కరెంటు వైర్ చూసాము, కానీ కరెంటుని చూడగలుగుతామా? చూడలేమండి. కానీ ముట్టుకుంటే మాత్రం చెప్తుందండి. ముట్టుకుంటే ఏం చేస్తుందండి? శక్తి అనేది చూడలేమండి, దాన్ని ఏం చేయొచ్చండి? ఫీల్ కావచ్చు. ఏం కావచ్చు? ఫీల్ కావచ్చు. మీరు పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే అక్కడ ఏం జరుగుతుందో చూడలేమండి. చూడగలుగుతారా? చూడలేం. కానీ అక్కడ కూర్చున్న వ్యక్తికి మాత్రం అనుభూతి మాత్రం వస్తుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అదే శక్తి అండి. ఒప్పుకుంటారండి? కనకదుర్గమ్మ గుడికి వెళ్దామండి, దర్శనం చేసుకుందామండి. బయటికి వచ్చామండి, ఏం చేశాము? ఒక శక్తిని దర్శనం చేసుకున్నామండి. అక్కడ ఫీల్ అయితే శక్తి వస్తుంది, ఫీల్ కాకపోతే ఏమీ రాదండి, బొమ్మను చూసి వచ్చినట్టు. ఒప్పుకుంటారండి? సో ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎనర్జీస్ అన్నీ దేని గురించి మాట్లాడతాయి? మన ఫీలింగ్ గురించి, మన ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడతాయి. సో మన శరీరంలో కూడా ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తిని మనము చూడలేము. ఏం కావచ్చు? ఫీల్ కావచ్చు. నడవాలంటే శక్తి కావాలి, తినాలంటే శక్తి. ఓల్డ్ ఏజ్, ముసల్తనం వచ్చేసిందండి, చాతనైతే లేదండి, బాగా తిండి పెట్టారండి, తినగలుగుతామా? అప్పుడు ఏం చెప్తాం? అయ్యో తినడానికి కూడా శక్తి లేదు. తింటే శక్తి వస్తుంది, కానీ తినడానికి కూడా శక్తి లేదు. బాగుందా అండి? ఇది విన్నారా? చూశారా? అదే లాస్ట్ హరే రామ హరే కృష్ణ అండి, అవునా కదా? లాస్ట్. సో శక్తి తిన్నా కూడా శక్తి లేకపోవడం అంటే మన శరీరంలో ఏముందండి? శక్తి ఉంది. అయితే దీన్ని సైన్స్ పరంగా ఎట్లా చెప్తారండి అంటే, మన శరీరం అనేది కణాలతో ఏర్పడ్డదా? కణాలతో, ఎన్నో లక్షల కోట్ల కణాలతో మన బాడీ నడుస్తుంది. మన కణాలతో. ఈ కణాలన్నీ కదులుతున్నాయి, నేను మాట్లాడుతున్నాను. ఈ కణాలన్నీ కదులుతున్నాయి, మీరు వింటున్నారు. కణాలు కదలకపోతే ఇంటి పక్క వాళ్ళు ఊరుకుంటారా? కణాలు కదలకపోతే మనం ఊరుకునే పక్క వాళ్ళు ఊరుకోరు. టైం అయిపోయింది బాబు, కణాలు కదులుతలేవు, తీసుకెళ్ళండి. అవునా కదా? సో ఈ కణాల కదలికనే పని, శక్తి. సో నేను మాట్లాడుతున్నా కణాలు కదులుతున్నాయి. ఈ కదలికని ఏమన్నారంటే ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ అన్నారు. ఈ కణాలన్నీ కదులుతున్నప్పుడు ఏమవుతుందంటే, కణాల లోపల ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ అని ఉంటుందండి. విన్నారండి ఎప్పుడన్నా? కొంతమంది వినిండి వచ్చాయండి. ఈ ఎలక్ట్రాన్లు కదులుతుంటాయండి. మనం తిన్న ఆహారం అంతా కణం లోపలికి వెళ్ళి, కణంలో ఎనర్జీ కింద మారి, శక్తి కింద మారి, ఆ శక్తి కణాలైన ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కదులుతుంటే నేను మాట్లాడుతున్నాను. అవునా? అర్థమైందండి? ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఈ కణాలు బాగా కదులుతున్నాయి అనుకోండి, మన ఆరోగ్యంగా ఉంటాయి. వీక్గా కదులుతున్నాయి అనుకోండి, ఏమవుతాయండి? అవునా? మీ అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడండి, మీరేమంటారు? యాక్టివ్ అబ్బాయి అంటారు. ఒక అబ్బాయి వీక్గా మాట్లాడుతున్నాడు, ఏమంటారు? వీక్గా ఉన్నారంట. కణాలు వీక్ అయ్యాయి అనుకోండి, అవయవాలు ఏమవుతాయి? కణాలు వీక్ అయితే అవయవాలు ఏమవుతాయండి? వీక్ అవుతాయి. అవయవాలు వీక్ అయ్యాయి అనుకోండి, ఏమొస్తుందండి? రోగం వస్తుంది. అవునా కదండి? కరెక్టా కాదా? కరెక్ట్. అమ్మా చెప్పండి. కరెక్టే, వెరీ గుడ్. జై శ్రీమన్నారాయణ.
సో కణాలు కదులుతుంటే శక్తి వస్తుంది. ఆ శక్తి వస్తే అవయవాలు పనిచేస్తాయి. అవయవాలు పనిచేస్తే రోగం అనేది లేదు. కణాలు వీక్గా పనిచేసాయనుకోండి, అవయవాలు వీక్గా పనిచేస్తాయి. అవయవాలు వీక్గా పనిచేస్తే ఏమొస్తుందండి? రోగం వస్తుంది. ఇప్పుడు రోగం వస్తే, ఏదైనా ఎవరికైనా రోగం వచ్చిందనుకోండి, రోగానికి ట్రీట్మెంట్ చేయాలా, కణాలకు ట్రీట్మెంట్ చేయాలా? ఏంటండి, నిజమేనా? మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారండి. ఓ పిల్లోడు బాగా చదువుతున్నాడు, ఓ పిల్లోడు వీక్గా చదువుతున్నాడు. ఎవరు ట్యూషన్ పెట్టిస్తారు? అంతే కదా. తల్లి కూడా ఒక అబ్బాయి వీక్గా ఉన్నాడు, ఒక అబ్బాయి స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎక్కువ ఫుడ్ ఎవరికి పెడతారు? ఎక్కువ భోజనం ఎవరికి పెడతారు? అంతే, తెలుసు కదండి. ఇప్పుడు కణాలు వీక్ అయ్యాయి, తో ఏం చేయాలి? కణాలకు ఏం చేయాలండి? ఎక్కువ ట్రీట్మెంట్ చేయాలి, ఎక్కువ ఫుడ్ పెట్టాలి. మరి కణాలన్నీ వీక్ ఎందుకు అవుతున్నాయి? ఇది రెండో క్వశ్చన్ అండి. సరే, మీ అందరికి అర్థమైంది రోగం ఎట్లా వస్తుందో, మీ అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు రెండో క్వశ్చన్ ఏంటంటే, కణాలన్నీ వీక్ ఎందుకు అవుతున్నాయి? రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయంటే ఓ చిన్న మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే, ఒక వ్యక్తికి ఒక వ్యాధి ఉందండి. ఆ వ్యాధి ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి. మన బాడీ లోపల కణాలు ఎప్పటికప్పుడు పుడుతుంటాయి, ఎప్పటికప్పుడు చనిపోతాయి. అవునా కాదా? ఇక్కడి నుంచి ఒక 5 సంవత్సరాల లోపల కణాలు మన శరీరంలో ఉన్నాయా? ఉంటాయా? ఉండవు. పాత కణాలు చనిపోయి కొత్త కణాలు డ్యూటీలోకి వస్తున్నాయి. నేను అడుగుతాను, చెప్పండి, పాత కణాలు చనిపోయి కొత్త కణాలు డ్యూటీకి వస్తున్నప్పుడు పాత రోగాలన్నీ వెళ్ళిపోవాలిగా? అయ్యో, అదేంటండి, అదేం అన్యాయం? కొత్త కణాలు డ్యూటీకి వస్తే కొత్త వాళ్ళ, పాత వాళ్ళ? ఏమంటారు? కొత్త వాళ్ళు అంటాం. ఒక అబ్బాయి పని చేసే అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి పని చేస్తలేడని చెప్పి పక్కకి తప్పించాం, కొత్త అబ్బాయిని తెచ్చాం. వీడు కొత్తవాడా, పాతవాడా? కొత్తవాడైతే మంచి పని చేయాలిగా, కొత్త పని చేయాలిగా. పని పాతదే. ఎక్సలెంట్ అండి. ఒక్కసారి ఆవిడ గ్రాండ్ క్లాప్స్ అండి, ఆమెకి తెలిసిపోయింది నేనేం చెప్దాం అనుకుంటున్నాను. ఈ వ్యక్తి మాత్రం పోతున్నాడండి, కానీ పని మాత్రం పోవట్లేదు. అది కరెక్ట్ చెప్పారు తను. అంటే మన కణాలు పోతుంటాయి, కానీ కణాల యొక్క పని మాత్రం అక్కడే ఉండిపోతుంది. అంటే ఎక్కడైతే అమ్మ వంట వండి ఆపిందో అక్కడి నుంచి మళ్ళీ ఇంకో వంట స్టార్ట్ అవుతుంది. కొత్త వంట కాదండి, అదే వంట. అర్థమైందండి మీ అందరికీ? అంటే కణాలు పోతుంటాయి, కానీ కణం యొక్క ఇన్ఫర్మేషన్, దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటారు. దాన్నే తెలుగులో మన ఇంగ్లీష్లో ఇంకో విధంగా చెప్పాలంటే మెమొరీ అంటారండి. మన ఇండియన్ మైథాలజీలో చెప్పాలంటే, వేదాల్లో చెప్పాలంటే వాసనలు అంటారండి. ఏంటండి? వాసనలు. మనం ఇహజన్మ వాసనలు, గత జన్మ వాసనలతో పుడతాం. ఎవరు చెప్పారు? నేను చెప్పలేదండి, వేదాలు చెప్పాయి. అవునా? ఇహజన్మ వాసనలు, పూర్వజన్మ వాసనలతో పుడతాం. అయితే పూర్వజన్మ వాసన గురించి నేను మాట్లాడడాన్ని ఇదే జన్మ గురించి మాట్లాడదామండి, ఎందుకంటే అది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి. దాంట్లోకి వెళ్తే మళ్ళీ రావడానికి 2-3 రోజులు పడుతుందండి. ఈ జన్మ వాసన గురించి మాట్లాడదాం. ఈ జన్మ వాసనలు ఏంటి అంటే, నేను పుట్టానండి. పుట్టగానే మా అమ్మగారు ఏం చేశారంటే నాకు పేరు పెట్టారు. మీ దగ్గర కూడా పేరు పెడతారండి? ఎన్నో రోజు పెడతారు? 11 రోజు పేరు పెడతారు. ఏం చెప్పారు మా అమ్మగారు అంటే, నా చెవులో చెప్పారు 11 రోజు. ఏమనంటే రఘు అని నా పేరు పెట్టారు. రఘు అని పేరు పెట్టగానే మా అమ్మ రఘు అని పిలిచింది, మా నాన్నగారు రఘు అని పిలిచారు, మా అక్కయ్యలు రఘు అని పిలిచారు, ఇంటి పక్క వాళ్ళు, చుట్టాలు ఎవరు వచ్చినా నన్ను రఘు 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 అని పిలుస్తున్నారండి. ఒక 5 నెలలు అయిందండి. కొద్ది నాకు బుద్ధి వచ్చిందండి. కూర్చోవడం పాకడం మొదలుపెట్టానండి. అప్పుడు మా అమ్మగారు అడిగారు, నాన్న రఘు ఎవర్రా అనగానే ఇలా పెట్టానండి, నేను రఘు అని పెట్టాను. ఇప్పుడు నా పేరు మార్చి రవి అన్నారండి, ఒప్పుకుంటానా? నా పేరు రఘు అమ్మ, రవి కాదు నా అమ్మ, రఘు నేను. మీ అందరికీ అట్లా పేరు వచ్చేసిందండి. దాన్ని ఏమన్నా తెలుసా అండి? మెమొరీ, వాసనలు అన్నారు. ఇహజన్మ వాసనలు వచ్చేసాయండి మీకు. ఏ వాసన వచ్చింది? ఫస్ట్ మీకు పేరు వచ్చేసింది. కేవైసీ తెలుసా? కేవైసీ ఆధార్ కార్డు, పాన్ కార్డు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, కేవైసీ ఉంది కదండి. సో కేవైసీ నింపారు. ఏమని ఫస్ట్ ఏం నింపారు? మీ పేరు నింపారు.
ఇంకా నెక్స్ట్ ఏమైంది, అమ్మగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి, నాన్న పేరేంటి నాన్న, అంతేనా? అట్లనే అడుగుతారా? ఓ సంవత్సరం తర్వాత చెప్తాడు మా అమ్మగారి పేరు ఇది, మా నాన్నగారి పేరు ఇది. ఇలా చెప్పుకుంటూ మన మెమొరీలు ఏమేస్తుంటాము, మనకు సంబంధించిన అన్ని మతలబులు వేస్తుంటాం. వీటితో పాటు పేరు, ఊరు, చుట్టాలు, పట్టాలు అన్నీ వచ్చేసాయండి. ఇంకా నెక్స్ట్ ఏమేస్తాం మెమొరీ లోపల అంటే, ఏమేస్తామంటే ఆచారాలు వ్యవహారాలు వేస్తాం. ఆచారాలు వ్యవహారాలు ఏం చేస్తామంటే, ఒకతను ఒక అబ్బాయిని తీసుకెళ్ళి నాన్ వెజిటేరియన్ అబ్బాయి అండి, ఇంకొక అబ్బాయి వెజిటేరియన్ అబ్బాయి అండి. ఒక ఆయన మీట్ తింటాడు, అంటే నాన్ వెజ్ తింటాడు ఒక అబ్బాయి తినడు. ఈ తినని అబ్బాయిని తీసుకెళ్ళి మనం ఏం చేద్దామంటే మటన్ షాప్ దగ్గర తీసుకెళ్దామండి. నాన్ వెజ్ అలవాటు లేదండి, మటన్ షాప్ దగ్గర తీసుకెళ్దామండి. నిల్చోబెట్టి చూయించండి. ఏమంటాడు మంచిగా ఉందంటాడా? ఏమంటాడండి? చీచీ బాగాలేదంటాడు. అయ్యో నేను చూడలేనంటానండి. అదే మటన్ రోజు తినే వ్యక్తి అబ్బాయిని తీసుకొని వెళ్దామండి. మటన్ కొడుతున్నాడండి, చూసి ఏం చెప్తాడు, ఏమంటాడు తెలుసా? కావాలంటాడు చొల్లు గార్చుకుంటూ, అమ్మ చెప్పినట్టు. ఇంకో మాట అంటాడండి, మెత్తగా గొట్టు గట్టిగా తింటా అంటాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు మెమొరీలో ఎవరు వేశారు? మీ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఎవరు వేశారు? మీరే వేశారు. అదే మీ మెమొరీ అండి. మన పేరు వేసాము, మన ఊరు వేసాము, మన ఆచారాలు వేసాము, మన వ్యవహారాలు వేసాము. వేస్తున్నామా వేస్తలేమా? వేస్తున్నాం. మీ అందరికి అర్థమైపోయింది కదండి. ఎస్. వీటితో పాటు ఇంకా కొన్ని వేస్తున్నామండి. దాంట్లో నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, రోజు ఇంత పొల్యూషన్ వేస్తున్నామండి. చెత్త. ఢిల్లీ తెలుసు కదండి. ఢిల్లీలో పొల్యూషన్ ఎంత అయిపోయిందంటే, ఢిల్లీ సగం బంద్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి పొల్యూషన్ తట్టుకోలేక. రోజు టీ తాగారనుకోండి, రోజు ఛాయ్ తాగారనుకోండి, ఏం అలవాటు అవుతుంది? అలవాటు అవుతుందా? అలవాటు అయిన తర్వాత పొద్దున్న టీ తాగకండి, ఎట్లా ఉంటుంది? తలనొప్పి కదండి, ఇల్లు అటు ఇటు అయిపోతుంది. తలనొప్పి తర్వాత విషయం. ఇంట్లో ఎవరు సుఖంగా ఉండరు. పొద్దున్నే మన లేడీస్కి టీ పడాల్సిందే, అవునా కదా? పడకపోతే అప్పుడు ఉంటుంది. మెమొరీ ఎంత పవర్ఫుల్లో, వాసనలు ఎంత పవర్ఫుల్. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఎస్. సో ఢిల్లీలో పొల్యూషన్లో ఉన్నామండి. రోజు టీ తాగితే ఏం అలవాటైంది? రోజు నా పేరు రఘు అంటే ఏం అలవాటు అయిపోయింది? రోజు పొల్యూషన్ ఉంటే ఏం అలవాటైంది? మన మెమొరీలోకి ఏం వెళ్ళిపోయిందండి? పొల్యూషన్ వెళ్ళిపోయింది. మన బాడీ ఏమైందో తెలుసా? పొల్యూషన్ బాడీ. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానండి. రాగానే పైన నాకు రూమ్ ఇచ్చారు. ఎంత గాఢమైన నిద్రపోయాను. ఎందుకు? అక్కడ పొల్యూషన్ ఫుల్లు, ఇక్కడ నిల్లు, ఫుల్లు నిద్ర, ఫుల్లు ఆకలి. కొడతారండి, చప్పట్లు కొట్టేశాడు. అప్పుడప్పుడు మీకు నచ్చి చప్పట్లు కొట్టాలంటే నేను ఆపుతానండి, కొట్టొచ్చాడు, పర్వాలేదు. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి కదండి సభ మీద మాట్లాడే వాళ్ళకు. నాకు అలవాటు ఏంటంటే చప్పట్లు కొడితే ఇంకా బాగా చెప్తానండి. ఆ అలవాటు అయిపోయింది. అడగడం మర్చిపోయానండి, బాగా చెప్తున్నానా? కూర్చొని చెప్పచ్చా? పర్లేదు. నాకు అలవాటు అయిపోయిందండి, అవుతుంది కదా నుంచి. బాగా చెప్తున్నానండి, మరి చెప్పట్లేవి. ఇంకో పని కూడా చేయొచ్చండి, నచ్చకుండా చప్పట్లు కొట్టండి, నేను ఆపేస్తాను. సో ఎక్కడున్నాము? విజయవాడ మానస సరోవరంలో ఉన్నాము, అంతే కదండి. సో పొల్యూషన్ అలవాటు అయిందండి. ఇంకా రెండోది ఏమి అలవాటు చేసుకున్నాం తెలుసా అండి? రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి టెన్షన్. ఏంటండి? టెన్షన్. ప్రతి జాబ్కి, ప్రతి విషయానికి టెన్షన్ అండి. ఏంటయ్యా టెన్షన్ అంటే, ఏం లేదండి, ఈరోజు ఇంట్లో పనివాడు రాలేదంట అండి మా ఇంట్లో. ఎందుకు రాలేదండి? ఆదివారం కదా. ఆదివారము సెలవు అని చెప్పి పని ఆమె ఈరోజు రాలేదంట అండి. ఎవరికి ఫోన్ వచ్చిందండి? మా మేడం నాకు ఫోన్ చేసిందండి. ఇప్పుడు చెప్పండి, మానస సరోవరం విజయవాడలో ఉండి ఇంత ప్రశాంతంగా ఉన్నా కూడా నాకేం తప్పలేదు? నువ్వు డాక్టర్ కదా, ఎవరినొకరు అరేంజ్ చేయంటదండి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని బాగుందా? ఇగో ఇది టెన్షన్ అండి. మీ ఇండ్లలో కూడా ఉన్నాయండి? మా ఇంట్లో ఇట్లా ఉందండి పరిస్థితి. సో అది టెన్షన్ అండి.
అట్లనే పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక బ్యాంక్ మేనేజర్ గారు ఉంటారండి. ఉన్నారా? బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నారు కదండి, ఎవరో ఒకరు బ్యాంక్ వాళ్ళు ఉంటారు కదా. పొద్దున్న లేచిన రాత్రి వరకు లోన్ ఇస్తే టెన్షన్, లోన్ తీసుకోవాలంటే టెన్షన్. అవునా కాదా? లోన్ ఇవ్వడానికి టెన్షనే. ఎవరికి? కస్టమర్కి. లోన్ ఇచ్చిన తర్వాత ఎవరికి టెన్షను? బ్యాంక్ మేనేజర్కి. ఇవ్వకముందు ఆయనకు, ఇచ్చిన తర్వాత ఈయనకు. వాడు కడతాడో లేదో అని టెన్షన్. బాగుందా బాగాలేదా? రోజు బ్యాంక్ మేనేజర్ టెన్షన్లో ఉండి 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 రిటైర్డ్ అయిపోయారండి. ఇప్పుడు టెన్షన్ పోతుందా ఉంటుందా? రోజు టీ తాగితే ఏం అలవాటు అయిందండి? టెన్షన్ అలవాటు అయిపోయిందండి. ఇక ఆయన టెన్షన్ పడుకుని ఉండలేడండి. మరి టెన్షన్ ఎట్లాంటిదో తెలుసా అండి? మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి టెన్షన్ ఎట్లాంటిదో. ఫ్లైటు మధ్యాహ్నం 2 గంటలకు ఉందనుకోండి, ఆయనకి పొద్దున 10 గంటల నుంచి టెన్షన్ పెడతాడు. పోదాం 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 పోదాం. ట్రైన్ ఉంటుందండి, ట్రైన్ సాయంత్రం 5 గంటలకండి. ఈయన మధ్యాహ్నం 1 గంట నుంచి పెడతాడు. పోదాం నడు, ఇక పోదాం, అక్కడ పోయి కూర్చుందాం. ఈ టెన్షన్. ఉన్నారండి ఎవరన్నా? మీ ఇళ్ళలో ఉన్నారు కదా. నవ్వేటోళ్ళు అందరి ఇళ్ళలో ఉన్నారండి. తెలిసిపోయింది నాకు, పేపర్ లీక్ అయింది. అరే ఒక అరగంట ముందు పోతే ఏమవుతుంది? కాదు, అక్కడ పోయి కూర్చుందాం, టెన్షన్, నాకు టెన్షన్ తట్టుకోలేకపోతే. ఈ టెన్షన్ 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 జీవితంలో టెన్షన్ పడుకుంటూ పోయామనుకోండి, కొన్ని రోజుల తర్వాత వచ్చే పేరేంటో తెలుసా అండి? టెన్షన్ పెరుగుతూ వచ్చే పేరు హైపర్ టెన్షన్. దాని బీపీ. మెడికల్గా సార్ బీపీ అని చెప్తారు, బ్లడ్ ప్రెషర్. మనం ఏం చేద్దామంటే టెన్షన్ టెన్షన్ టెన్షన్, లాస్ట్కి ఏంటండి? మీ అందరు నెంబర్ 1 అండి, అందరికి అర్థమైపోతుంది నేను చెప్పాను. ఇప్పుడు హైపర్ టెన్షన్ వచ్చిందండి, ఏం తీసేయాలి? టెన్షన్ తీసేయాలా, మందు వేసుకోవాలా? మనం ఎందుకు తీస్తలేరు? అలవాటు అయిపోయిందండి. సార్ ఎవరో మెడిటేషన్ అన్నారండి. ఇప్పుడు ఈ మధ్య ఇంకోటి అయిపోయిందండి టెన్షన్కి. అదేందో చెప్తానండి. ఈ టెన్షన్ పోవాలని మెడిటేషన్ చేయాలని ఇంటి దగ్గర పోయి కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే ఏమంటున్నారో తెలుసా అండి? ఇంటి పక్కోడి టెన్షను, కరెంటు టెన్షను, ఇంట్లో మేడం టెన్షను, ఎన్నో టెన్షన్లు అండి. అట్లా అని చెప్పేసి ఒక చిన్న పని చేద్దాము, ఈ టెన్షన్ తీయడానికి మన మానసరం వచ్చి కూర్చొని మెడిటేషన్ చేద్దామని ఇక్కడికి వస్తారండి. ఇక్కడ వచ్చి టెన్షన్ చేసుకుందామని కూర్చుంటే ఇక్కడ టెన్షన్ తగ్గుతుంది, కానీ ఇంట్లో ఏమంటారు తెలుసా? ఈ మధ్య మా ఆయనకేమో అయిందండి, సండే ఇటు పోతున్నాడండి. మా మేడం గారు బాగానే ఉండేవారండి, ఈ మధ్య ఇక్కడ మానసరోవరం తిరుగుతున్నారండి. ఇది పరిస్థితి అండి. టెన్షన్ తీద్దామంటేనేమో ఇక్కడ రావాలి, వస్తేనేమో ఆ మాటనండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఈ రుచి తెలుసా వాళ్ళకు? తెలియదు. బాగుందండి ఈరోజు ఇట్లాంటి రోజులు అయ్యాయి. సో అట్లా మనం ఏం చేస్తున్నామంటే టెన్షన్ని కూడా అలవాటు చేస్తున్నామండి. పొల్యూషన్ అలవాటు చేశాము, టెన్షన్ అలవాటు చేశాము, అలవాటు చేశాము. ఇంకా ఒక ఆయన ఇంకా చేత కాకుండా ఇంకో పని చేస్తాడండి. ఆయన ఏం చేస్తాడంటే సిగరెట్లు అలవాటు చేస్తాడండి, మందు అలవాటు చేస్తాడండి. ఏం లేదండి, అలవాటు కావాలంటే ఏం చేయాలి? సిగరెట్ తాగాలంటే ఏం చేయాలండి? మందు తాగాలంటే ఏం చేయాలో తెలుసా అండి? పోయి కొనవసరం లేదండి, మందు తాగేటోళ్ళతో రోజు తిరుగుతూ అయిపోయిందండి, వచ్చేస్తుంది. రోజు సీరియల్ చూసి అమ్మాయితో కూర్చున్నారనుకోండి, ఏమొస్తుంది? సీరియల్. గొడవడ వాళ్ళతో తిరిగారనుకోండి, ఏం అలవాటు అవుతుంది? సంపాదించిన వాళ్ళతో తిరిగితే, ఖర్చు వాళ్ళతో తిరిగితే, అంతేనండి. ఇప్పుడు నేను చెప్పాల్సిన మీటింగ్ ఇదే, అంతకుమించి ఏం లేదు. ఇదే మీ మెమొరీ. దీన్నే ఏమంటారు తెలుసా అండి? రికార్డింగ్ ఆఫ్ వాసనలు అంటారు. ఇట్లా మనం ఏం చేస్తున్నామంటే, థ్యాంక్ యూ అండి, ఇట్లా మనం ఏం చేస్తున్నామంటే చెత్త వేస్తున్నాము, మంచి వేస్తున్నాము, చెడు వేస్తున్నాము, అన్నీ నింపడమే అండి. నింపి 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 అదేమవుతుందో తెలుసా అండి? కణాలు ఏమవుతున్నాయండి? ఆరోగ్యంగా అవుతున్నాయా? ఏమవుతున్నాయి? వీక్ అయిపోతున్నాయి, అనారోగ్యమై, లోడ్ ఎక్కువైపోతుందండి. ఇంకొకటి కూడా గుర్తు చేస్తానండి, చాలా ఇంపార్టెంట్, రేడియేషన్. విన్నారండి రేడియేషన్? ఇదివరకు 2Gలు 3Gలు 4Gలు ఉండేవా? లేవు. అప్పుడు తెల్ల వెంటికి ఎప్పుడు వచ్చేదో తెలుసా అండి? 60 ఏళ్ళకి తెల్ల వెంటికి వచ్చేదండి. ఇప్పుడు తెల్ల వెంటికి ఎప్పుడు వస్తుంది? అమ్మో 20కి వచ్చేస్తుంది. షష్టి పూర్తి చేయాలండి, 60 ఏళ్ళకి షష్టి పూర్తి చేయాలి. ఇప్పుడు షష్టి పూర్తి చేయాలంటే 20 సంవత్సరాలు కూర్చోబెట్టాలండి షష్టి పూర్తి అని చెప్పి. ఆ రోజులు వచ్చేసాయి. 2G 3G రేడియేషన్ వల్ల 20 ఏళ్ళకే తెల్ల ఇంటికి వస్తే ఇప్పుడు 5G లాంచ్ చేశారండి. ఏమవుతుందో చూస్తే ఆలోచించండి. ఇక్కడి నుంచి ఒక 10 సంవత్సరాలు మన కణాల లోపలికి రేడియేషన్ వెళ్ళిపోతే
రేడియేషన్ అలవాటైపోతే మన జీవితం ఏం కాబోతుందో ఆలోచించండి. కొన్ని పిచ్చుకలు కనిపిస్తున్నాయా? మనం కూడా కనిపిస్తామా లేదో అని డౌట్ వస్తుంది. మన వయసు రోజు రోజు పెరుగుతుందా తగ్గుతుందా? ఈ పెరగడానికి కారణం ఏంటి? ఈ పొల్యూషన్, ఈ టెన్షన్, ఈ రేడియేషన్, ఇవన్నీ కారణాలండి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మళ్ళీ ఇవన్నీ తీసేయాలన్నా వద్దా? ఎట్లా తీస్తున్నారండి? ఎట్లా తీయాలి? మెడిటేషన్ ఎక్సలెంట్, పూజలు, వాకింగు చాలా మంచిదండి. రోజు వాకింగ్ చేయాలి శారీరకానికి, రోజు మెడిటేషన్ చేయాలి మానసికానికి, రోజు పూజలు చేయాలి, ప్రేయర్ చేయాలి. దేనికండి? ఆధ్యాత్మిక శరీరానికి. స్థూల, సూక్ష్మ, కాయ, 3 శరీరాలండి. ఈ 3 శరీరాలకి ఏమేమి చేయాలంటే వాకింగ్ చేయాలి, రోజు మెడిటేషన్ చేయాలి, రోజు పూజలు చేయాలండి. ఎంతమంది చేస్తున్నారండి ఈ 3 కలిపి రోజు? చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఎందుకు చేస్తలేరండి అంటే, వాకింగ్ చేద్దామని రోజు చేస్తున్నానండి, ఈరోజు వర్షం పడ్డదండి, చలి ఎక్కువైందండి, ఈరోజు వాకింగ్ లేదండి, టైం దొరకలేదండి. రోజు మెడిటేషన్ చేస్తే మంచిదే అండి, కానీ మానసవరం కొంచెం దూరం ఉందండి, ఇంటి పక్కన ఉంటే బాగుండేదండి రోజు మెడిటేషన్ పోయేవాడిని. ఏంటండి? మన మానసరోవరం ఇంటికి దూరంగా ఉందండి, ఇంటి పక్కనే ఉందనుకోండి రోజు మెడిటేషన్ చేసుకోవచ్చు కదా. దూరం ఉంది కాబట్టి మేము ఏం చేస్తున్నామో తెలుసా అండి, ఆదివారం తప్పకుండా చేస్తామండి మెడిటేషన్. నిజమా వద్దమా? నిజం. ఇంకొకటి ఉందండి, రోజు పూజలు చేస్తే మంచిదేనండి, రోజు పూజలు చేస్తే మంచిదే, కానీ టైం లేదు కదండి. శనివారం వెంకటేశ్వర స్వామి ఏమైనా అనుకుంటాడండి, అందుంచి శనివారం వెంకటేశ్వర స్వామికి కంపల్సరీ చేస్తాం. మళ్ళీ బాధపడతాడు కదండి, అయ్యో గురువారం రోజు సాయిబాబాకి చేసుకుందామండి, గురువారం అంట సాయిబాబా. ఈ రోజులు ఎందుకు డిసైడ్ చేశారో తెలుసా అండి మీకు? రోజులు ఎందుకు డిసైడ్ చేశారు? కొంతమంది బద్దకస్తులు కలిసి రోజులు డిసైడ్ చేశారు, అంతమించి ఏం లేదు. పూజలు రోజు చేయాలనా? మెడిటేషన్ రోజు చేయాలా? వాకింగ్ రోజు చేయాలా? టైం లేదు కదండి, బద్ధకం కదండి. అందునుంచి నేను ఏం చేసేది అండి, ఆదివారం రోజు చాలామంది వస్తారు. మా రెడ్డి గారు చెప్పారు, అయ్యో నేను సోమవారం వద్దాం అనుకుంటున్నా అండి, నాకు హాలిడే అంటే లేదండి ఆదివారమే అందరు వస్తారు. అయ్యో మరి సోమవారం ఎందుకు రాండి అని అడిగాను. ఇప్పుడు నాకు అర్థమైందండి మీరు ఎందుకు రారు. ఎందుకు రారంటే మానసరోవరం ఏంటండి దూరం కదా, అందుగురించి. సో చూడండి, మనం ఏం చేయలేమండి, ఇవన్నీ అనుకోవడానికి మాత్రమే, కానీ ఇవన్నీ చేస్తే మంచిదని మన అందరు తెలుసు. ఇలా చేస్తే షుగర్ రాదు, బీపీ రాదు, అన్ని కంట్రోల్ ఉంటాయని అందరు తెలుసు, అవునా కాదా? కానీ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఎవరికి ఏం లేదండి సమయం. అందుగురించి ఆ సమయం సంబంధించిన ఈరోజు టెక్నాలజీస్ వచ్చాయండి. సమయం సంబంధించిన టెక్నాలజీస్ అంటే ఇదివరకు బట్టలు మనమే ఎండుకునేవాళ్ళం, ఇందాక రామిరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు బట్టలు ఎవరు ఎండుకుంటున్నారు? మిషన్, అవునా కదండి? మిషన్ మీద ప్రతిదీ కూడా మీరు చూసుకుంటే మనం ఏం చేశామంటే ఈ ఆధునిక సమాజంలో మనిషికి ఉపయోగపడే వస్తువులన్నీ తయారు చేసుకుంటూ వెళ్ళాము. ఇదివరకు ఒక మనిషి యొక్క సమాచారము ఇంకో మనిషికి చేరడానికి కొన్ని సంవత్సరాలు పట్టేదండి. ఆ తర్వాత కొన్ని నెలలకు వచ్చాము. టెలిగ్రామ్ విన్నారండి? టెలిగ్రామ్ ఎట్లా ఉండేదండి? మనిషి చనిపోయిన 3 నెలలకు తెలిసేదండి టెలిగ్రామ్లో ఏమంటే చనిపోయారండి, అప్పుడు ఏడ్చేవారండి, అవునా కాదా? గుర్తుందా అండి? అట్లా రోజు రోజుకి మనం ఆధునిక సమాజంలో ఇప్పుడు ఎంతవరకు అయిపోయిందంటే చీమ ప్రపంచంలో చిటుకు అంటే మన చేతిలో పటక్ అంటుంది. వచ్చిందా లేదా? ఎవరు ఉన్నాయా? ఎత్తండి చూపించండి, ఎంతమంది చేతిలోనే. అయ్యా ఎక్సలెంట్ చెప్పారండి. లేని వాళ్ళు ఎవరు చూడాలండి ఇప్పుడు పరిస్థితి. నిజంగా చెప్పాలంటే అది ఎంత మంచో అంత చెడు. అంటే శాస్త్రానికి చెడు ఉండదండి, కానీ సైన్స్కి 2 ఉంటాయండి, మంచి 2 చెడు. సో ఇక్కడ మనం ఏంటి అని చూసుకుంటే రోజు రోజుకి సమాజంలో మనకు సంబంధించిన అవసరానికి తగ్గట్టు మనం ఏం చేస్తున్నామంటే కొత్త విధానాలని మనం కనుక్కుంటాం. అయితే ఇప్పుడు క్లోజింగ్కి వస్తున్నానండి. ఆ క్లోజింగ్ పాయింట్ ఏంటంటే మనందరికీ జబ్బులు రావడానికి కారణము కణం యొక్క మెమొరియా ఏంటండి? కణం యొక్క వాసనల
కణం యొక్క కేవైసీయా? కేవైసీ. ఇప్పుడు చెప్పండి, కణం ఆరోగ్యంగా ఉండాలంటే కణానికి ట్రీట్మెంట్ చేయాలన్నా మెమొరీకి ట్రీట్మెంట్ చేయాలా? పక్కా గ్యారంటీ. ఆ మెమొరీని ట్రీట్మెంట్ చేసే మిషనే వచ్చిందండి, దాని పేరే హీలీ అని. హీలీ. ఒకసారి రెడీగా చూపించండి. మిషన్ ఇవ్వరా? నేను పెట్టుకోలేదు. ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇగో ఈ మిషన్ వచ్చిందండి. ఇది దేనికి ట్రీట్మెంట్ చేస్తుంది? కణానికి కాదండి. దేనికండి? మెమొరీకి. కణం యొక్క మెమొరీ. మరి కణానికి మెమొరీ ఉందా లేదా? మీ పేరు మీకు ఉందంటే మెమొరీ ఉన్నట్టే అండి. ఉందా లేదా? మీకు పేరు పెట్టినప్పుడు కణాలు ఇప్పుడు బాడీలో ఉన్నాయా? ఎవరి బాడీలో ఉన్నాయండి? లేవు. కానీ పేరు మాత్రం, మెమొరీ మాత్రం. సో ఆ మెమొరీలో ఉన్న టెన్షను, ఆ మెమొరీలో ఉన్న పొల్యూషను, ఆ మెమొరీలో ఉన్న రేడియేషను, ఆ మెమొరీలో ఉన్న వ్యర్థ పదార్థాలను తీసే మిషన్ వచ్చేసిందండి. దీని పేరే ఏంటో తెలుసా అండి? హీలీ ఫ్రీక్వెన్సీ డివైస్. మీరు ఈ ఫ్రీక్వెన్సీ డివైస్ ఎట్లా పనిచేస్తుందో చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనందరము ఇందాక మెడిటేషన్ చేశామా? ఒక మంచి మ్యూజిక్, గురువు గారి యొక్క ఫ్లూట్ మ్యూజిక్ మనం పెట్టుకున్నామా అండి మెడిటేషన్ అప్పుడు మీ కణాలన్నీ ఏమయ్యాయి? మెమొరీ అంతా ఏమైందండి? హ్యాపీ అయిందా లేదా? ఆ మ్యూజిక్తో హ్యాపీ అయిందా లేదా? అయింది. అదే ఏదైనా టెన్షన్ వాడుతూ విన్నారనుకోండి, అప్పుడు మీ కణాలన్నీ ఏమవుతాయండి? టెన్షన్ మెమొరీలోకి వెళ్ళిపోతాయి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. సో ఆ సైంటిస్ట్ ఏం ఆలోచించాడంటే, టెన్షన్ లేని కణాలు, టెన్షన్ ఉన్న కణాలు, ఈ మధ్యలో తేడా ఉంది. ఒప్పుకోరా? ఆ తేడాని అతను ఏం చేశాడంటే రీసెర్చ్ చేసి టెన్షన్ ఉన్న కణానికి, టెన్షన్ లేని కణానికి మధ్యలో వచ్చేదైతే ఫ్రీక్వెన్సీ ఉందో, వైబ్రేషన్ ఉందో, శక్తి ఉందో దాన్ని రికార్డ్ చేశాడు. ఈ మిషన్ ఏంటంటే శక్తిని రికార్డ్ చేసే మిషన్ అండి. శక్తి అంటే ఏమనుకున్నాము? మెమొరీ. కణం యొక్క మెమొరీని రికార్డ్ చేసే మిషన్ అండి. కణంకి మెమొరీ ఉందంటే ఎనర్జీ ఉందండి. అవునా కదా? ఆ ఎనర్జీని రికార్డ్ చేసే క్వాంటమ్ సెన్సార్ అండి ఇది. ఇదేంటండి? క్వాంటమ్ సెన్సార్. నేను మైక్లో మాట్లాడుతున్నాను, అక్కడ రికార్డ్ అవుతుంది. మైకు సౌండ్ రికార్డు. అవునా కదా? ఇదేంటి? మైక్ ఏమో సౌండ్ని చేస్తే ఇది దేన్ని రికార్డ్ చేస్తుంది? క్వాంటమ్ సెన్సారు. క్వాంటమ్ సెన్సార్ చాలా చిన్ని సెన్సార్ అండి. ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే మన కణం యొక్క మెమొరీని రికార్డ్ చేస్తుంది. అయితే ఈ కణం యొక్క మెమొరీని రికార్డ్ చేసే మిషన్ కనుక్కున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే, టెన్షన్ ఉన్న కణం మీద రికార్డ్ చేశాడు, టెన్షన్ లేనిది రికార్డ్ చేశాడు కణం యొక్క మెమొరీని. ఈ రెండింటి మధ్యలో తారతమ్యం ఉంది కదా, ఆ తారతమ్యం సంబంధించిన ఫ్రీక్వెన్సీని దీంట్లో పెట్టేశాడు. ఇప్పుడు మైక్ కనుక్కున్నాము, స్పీకర్ కనుక్కున్నాము. ఎన్ని పాటలు వాడచ్చు? ఎంతమంది వాడచ్చు? ఎంతమంది అయినా ఎన్ని పాటలను వాడచ్చు. ఆయన క్వాంటమ్ సెన్సార్ కనుక్కున్నాడు. ఇప్పుడు టెన్షను రికార్డ్ చేశాడు, మన నొప్పిని కూడా రికార్డ్ చేయొచ్చుగా? చేయొచ్చా? దీంట్లో నొప్పి ఉంది, దీంట్లో నొప్పి లేదు. దీని ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాడు, దీని ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాడు. ఈ రెండింటి మధ్య తేడాను దీంట్లో పెట్టేస్తాడు. అప్పుడు ఏం చేశాము? ఆ ఫ్రీక్వెన్సీని మనం వైబ్రేట్ చేశాము, ఈ నొప్పి తగ్గిపోయింది. అర్థమైందా? అర్థం కాలేదా? అట్లా దీంట్లో ఇండియాలో లాంచ్ అయినప్పుడు భారతదేశంలో దీంట్లో 10 ఫ్రీక్వెన్సీలు ఉండేటివండి. ఇప్పుడు ప్రస్తుతానికి 229 ఫ్రీక్వెన్సీస్ వచ్చేసాయి. ఏంటండి? 220. అట్లనే ఈ సైంటిస్ట్ దగ్గర ఇప్పుడు 9 లక్షల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయండి. ఏంటండి? 9 లక్షలు. సో ఈ మిషన్తో ఏం చేస్తాము అంటే మన సెల్ యొక్క మెమొరీని ట్రీట్మెంట్ చేస్తామండి. దేనండి? సెల్ మెమొరీ, కణం యొక్క మెమొరీని. కణాన్ని ట్రీట్మెంట్ చేసే ముందు దేన్ని ట్రీట్మెంట్ చేస్తున్నాము? మెమొరీ. మెమొరీ బాగుంటే కణం, కణం బాగుంటే అవయవం, బాగుంటే మన ఆరోగ్యం. ఇది సైన్స్ అండి. బాగుందా అండి? అర్థమైందా అండి? సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మొబైల్ ఫోన్స్ ఉన్నాయా మీ చేతులలో? ఈ మిషన్ నుంచి మొబైల్ ఫోన్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని దీంట్లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవాలండి. మరి దీంట్లో ఏమేమి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అంటే కొన్ని ఫ్రీక్వెన్సీస్ మీకు చెప్తానండి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ దీంట్లో ఏముంటుందో తెలుసా అండి? ప్యూర్ అని ఫ్రీక్వెన్సీ ఉంటుందండి.
PURE, ప్యూర్. ప్యూర్ అంటే ఏంటండి? క్లీనింగ్, స్వచ్ఛం, అవునా కదా? సో ప్యూర్ అనే ఫ్రీక్వెన్సీ ఉందండి. ఇప్పుడు నేనేం చేశానంటే ఆ ప్యూర్ అనే ఫ్రీక్వెన్సీ ఆన్ చేసి ఈ మిషన్ని జోలో పెట్టుకుంటానండి, అంతేనండి. ఇప్పుడు నా కణాలకు ఏ వైబ్రేషన్ వెళ్తుంది? ప్యూర్ 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 అని వైబ్రేషన్ వెళ్తుంది. రోజు నా కణాలకు ప్యూర్ ప్యూర్ అని వైబ్రేషన్ పెట్టానండి. ఇప్పుడు ఏమైంది? నా కణాలు ఏమవుతుంటాయి? ఏం చేస్తాయండి? చెత్త వేస్తే చెత్త తీసుకున్నాయి, చెత్త తీసేయమని చెప్తే ఏం చేస్తాయి? తీసి బయటపడేస్తాయి. మరి చెత్త తీయాలా వద్దా? తీయాలా వద్దా అండి? రోజు స్నానం చేస్తున్నాం, రోజు ఇల్లు ఊడుస్తున్నాం, రోజు బట్టలు పిండుకుంటాం. మన కణాలను క్లీన్ చేస్తున్నామా? ఆ కణాలను క్లీన్ చేసే, టాక్సిన్ని రిమూవ్ చేసే ప్యూర్ అనే ప్రోగ్రామ్ ఉందండి. ఇది ఫస్ట్ ఫ్రీక్వెన్సీ. ఇక రెండో ఫ్రీక్వెన్సీ ఉందండి దీంట్లో. అన్నీ కొన్ని హైలైట్స్ మాత్రం మీకు చెప్తానండి. రెండో ఫ్రీక్వెన్సీ ఏముందంటే దీనిలో కూడా టెన్షన్ ఫ్రీక్వెన్సీ అండి. రోజు టెన్షన్లో ఎవరైతే పనిచేస్తున్నారో, రోజు టెన్షన్ మన బాడీలో తీసేస్తాము. మరి తీసేయకపోతే ఏమవుతుంది? టెన్షన్ వల్ల ఏమవుతుంది? రోగాలు వస్తున్నాయి కదండి. రోజు టెన్షన్ తీసే ఫ్రీక్వెన్సీ ఉందండి. ఆ ఫ్రీక్వెన్సీ పెట్టుకొని జోలో పెట్టుకుంటాము. ఆ టెన్షన్ ప్రోగ్రామ్ రన్ చేస్తాము. గంట సేపు ప్రోగ్రామ్ ఉంటుందండి. ఒక మిషన్ తీసుకున్నాము, నేను పెట్టుకున్నాను టెన్షన్ ప్రోగ్రామ్, గంట సేపు వాడాను. ఆ తర్వాత నా భార్యకి ఇచ్చాను, నా భార్య పెట్టుకుంది, ఆమె గంట సేపు పెట్టుకుంది. ఒక గంట సేపు పొద్దున పెట్టుకున్నాము. నా పని నేను చేసుకుంటున్నాను. నా బాడీ నుంచి టెన్షన్ అంతా ఎవరు తీసేస్తారు? మిషన్ తీసేస్తారు. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇది టెన్షన్. బాడీలోంచి చెత్త తీసేసాం, టెన్షన్ తీసేసాం. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను, మీ అందరికీ చాలా అవసరమైనది. అదేంటో తెలుసా అండి? నొప్పి, పెయిన్. నొప్పి ఉందా లేదా? ఎవరింట్లో లేదు? ఎవరింట్లో నొప్పి లేదు? అందరింట్లో నొప్పి ఉందండి. నొప్పి లేని ఇల్లే లేదు. మెడ నొప్పో, నడువు నొప్పో, మోకాళ్ళ నొప్పో, కండరాల నొప్పులో ఏదో నొప్పి. నొప్పి లేని ఇల్లు లేదు. దీంట్లో ఏముందో తెలుసా అండి? నొప్పిని రిలీజ్ చేసే ప్రోగ్రామ్ ఉందండి. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే రిలీజ్. ఏంటండి? ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనుకోండి, మన బాడీలో ఎక్కడ నొప్పి ఉన్నా కూడా బాడీలోంచి వెళ్ళిపోతుంది. అయితే మీకు డౌట్ రావచ్చండి, అయ్యా 10 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పి ఉంది, ఒక గంట సేపు పెట్టుకుంటే పోతుందా? పోతుందా అండి? అయ్యా పోతుందా? పోదు. సైన్స్ అట్లా పనిచేయదండి. 10 సంవత్సరాల మోకాలు నొప్పి అనుకోండి, దానికి ఎంత టైం పడుతుంది తెలుసా అండి? సంవత్సరం పడుతుందండి. స్విచ్ చేయగానే లైట్ వెలిగదండి. రోగం ఎట్లా వచ్చిందో అట్లే పోతుంది. అందుంచి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ సంవత్సరం ఓపిక పట్టాలండి, రోజు వాడాలండి. తర్వాత మీకు ఒక మాత్రం సాటిస్ఫాక్షన్ గురించి చెప్తానండి. ఫస్ట్ రోజు పెట్టుకున్నప్పుడు మాత్రం మీకు కొద్ది తేడా అనిపిస్తుంది. అయ్యా కొద్దిగా పని చేస్తున్నట్టు ఫీలింగ్ మాత్రం వస్తుంది. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, మళ్ళీ మీ అలవాటు బట్టి కదండి. అలవాటు 10 సంవత్సరాలు ఉంది అనుకోండి, ఒక రోజులో పోతుందా? మీ అలవాటు పడ్డట్టు మీకు టైం పడుతుందండి. అట్లా దీంట్లో ఏ ప్రోగ్రామ్ ఉందండి? ఏ ప్రోగ్రామ్ ఉంది? పెయిన్ ప్రోగ్రామ్ ఉంది. అవసరమా? ప్రతి ఇంటికి అవసరం కదండి. సో ఇది పెయిన్ ప్రోగ్రామ్. ప్రతి ఇంటికి టెన్షన్ ప్రోగ్రామ్ అవసరం కదా, టెన్షన్ ప్రోగ్రామ్ అండి. ప్రతి ఇంటికి చెత్త ప్రోగ్రామ్ కదా, చెత్త తీసే ప్రోగ్రామ్ ఉంది. ఇంకా దీంట్లో ఇంకా ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి రేడియేషన్. ఇందాక చెప్పా కదండి రేడియేషన్, 2Gలు 3Gలు. ఈ రేడియేషన్ అంటే ఏంటో తెలుసా అండి? ఈరోజు రేడియేషన్ అనేది ఎక్కువ వరకు ఎవరికి ఎఫెక్ట్ అవుతుందంటే ఎవరైతే సాఫ్ట్వేర్లో కంప్యూటర్ పైన పనిచేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్. అవునా కాదా? కంప్యూటర్ ముందర కూర్చొని రేడియేషన్ ఉంటుందా లేదా? ఉంటుంది. ఆ రేడియేషన్ వల్ల ఏం జరిగిందని ఒకసారి రీసెర్చ్ చేస్తే ప్రపంచంలో తేలింది ఏంటో తెలుసా అండి? ఎక్కువ కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదంట. మీరు ఈ పిల్లలు పుట్టని సెంటర్లకు వెళ్ళండి, అక్కడ ఎక్కువ ఎవరు ఉంటారు? కంప్యూటర్ వల్ల, కంప్యూటర్ లేని వాళ్ళ? కంప్యూటర్లు ఎక్కువ పనిచేసే వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు. దేనివల్ల అని చూస్తే దేనివల్ల అండి? రేడియేషన్. మరి రేడియేషన్ తీయాలా వద్దా? రెడీగా ఉందండి రేడియేషన్ ప్రోగ్రామ్. రేడియేషన్ వేయండి, రోజు తోడండి. వేయడం అయితే ఆపలేము, తోడడం మాత్రం తీయొచ్చు కదా. అదే ఈ మిషన్ అండి, రేడియేషన్ తీసే మిషన్. సో పొల్యూషన్ అయిపోయింది, రేడియేషన్ అయిపోయింది, టెన్షన్ అయిపోయింది. ఈ 4 రోజు తీసేసామనుకోండి మన శరీరం నుంచి, ఏ రోగం వస్తుందండి? ఒకసారి చెప్పరా, ఏ రోగం వస్తుంది? నొప్పి లేదండి, టెన్షన్ లేదండి, ఓకేనండి, పొల్యూషన్ లేదండి, రేడియేషన్ లేదండి, ఏ రోగం వస్తుందండి? సగం రోగాలు పోయాయి. ఇంకోటి చెప్తారండి దీంట్లో చాలా మీకు నచ్చేది, అదేంటో తెలుసా అండి? నిద్ర. ఏంటండి? నిద్ర చాలా చాలా కాస్ట్లీ అయిపోతుందండి కొన్ని రోజులకు. చాలా కాస్ట్లీ అంటే
ఖరీదైనది అయిపోతుందంట అండి. ఏంటది? నిద్ర. కొన్ని రోజుల తర్వాత మనము ఎన్నో అంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ వచ్చారు, ఆరోగ్యం గురించి నిద్ర ఎంత అవసరమో చెప్పారు. నిద్ర అనేది చాలా ఇంపార్టెంటే కాదా? మన శరీరానికి ఫస్ట్ మెడిసిన్ ఏంటో తెలుసా అండి? నిద్ర. ఆ నిద్రనే కరువు అయిందంట అండి. నిద్ర లేక ఏం చేస్తున్నారు? చాలామంది ఏం చేస్తున్నారు? నిద్ర లేక నిద్ర మాత్రమే. అలాంటి రోజులు వచ్చేసాయి. నిద్రను కూడా కొనుక్కోవాల్సి వచ్చిన రోజులు వచ్చేసాయి. ఫ్రీయా కాదా? ఫ్రీ వస్తువుని కొనుక్కుంటున్నామని నిద్ర కొనుక్కునే రోజులు వచ్చాయి. సో ఈ మిషన్లో నిద్ర ప్రోగ్రామ్ ఉంటుందండి. ఆ ప్రోగ్రామ్ మీరు రన్ చేస్తే ఎంత పెద్ద నిద్ర ప్రాబ్లం అయినా కూడా మంచి నిద్ర అనేది వస్తుంది. ఈరోజు నిద్ర ఎంతో పడుకుంటున్నారని చెక్ చేసే మిషన్ పెట్టి చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే, సిటీలలో, హైదరాబాద్ లాంటి సిటీలలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 15 నిమిషాలు మాత్రం పడుకుంటున్నారంట అండి గాఢమైన నిద్రలో. ఎంత అండి? 15 నిమిషాలు. మరి మిగతా 8 గంటలు ఏం చేస్తున్నాడండి? పొర్లుతున్నాడు. సో ఈ మిషన్లో ఏం ప్రోగ్రామ్ ఉందండి? నిద్ర ప్రోగ్రామ్ ఉంది. అది పెట్టుకొని పడుకుంటే మనకి ఎలాంటి నిద్ర అంటే గాఢమైన నిద్ర వస్తుందండి. పొలంలో రైతు పడుకుంటాడు చూడండి, మన మానసరంలో నేను పొద్దున పడుకున్నా చూడండి, అలాంటి నిద్ర వస్తుందండి. ఇక నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను ఇలాంటి నిద్రపోయి నేను చాలా సంవత్సరాలు అయిందండి. ఇలాంటి నిద్రపోయి చాలా సంవత్సరాలు అయిందండి. సో అది నిద్ర ప్రోగ్రామ్ నాకు నచ్చిందండి. చూడండి, మిషన్ పెట్టుకోలేదు, మానసరంలోనే నిద్ర వచ్చేసింది. సో అది ఈ నిద్ర ప్రోగ్రామ్. ఇట్లా మన శరీరంలో దేని ట్రీట్మెంట్ చేస్తున్నాము? కణం మెమొరీ. మళ్ళీ మర్చిపోద్దండి, మళ్ళీ మీరు కణం అంటే నాకు డౌట్ వస్తుంది. దేన్ని ట్రీట్మెంట్ చేస్తున్నాము? కణము అంటే వెనుక వాళ్ళకు మళ్ళీ చెప్పాలండి ఫస్ట్ నుంచి. మీకు కూడా అర్థమైంది కదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జస్ట్ జోక్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఓకే, మన అందరం నవ్వుకుందామని. ఓకే, సో కణం యొక్క మెమొరీని ట్రీట్మెంట్ చేస్తాం. నిద్ర అయిపోయిందండి. ఇంకేమున్నాయి మీకు కావాల్సినవి అంటే పిల్లల చదువు అండి. అవసరం లేదా? తల్లులకు తెలుసా అండి పిల్లల చదువు ఏంటని. ఇదివరకు చదువు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి చదివారు, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అయ్యారు, ఇప్పుడు కూడా అవుతారు. పిల్లలు మంచి చదవాలంటే ఏం చేయాలి? మంచి స్కూల్లో వేయాలి. మంచి స్కూల్లో ఫెయిల్ అయ్యే పిల్లలు లేరా అండి? ఉన్నారా లేరా? ఓ 4 పిల్లలు ఉన్నారండి. ఒకరితో ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయారు, 2 పిల్లలు మాత్రం మిగిలిపోయారు ఊర్లో. వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి అడగండి, అమ్మ మీ 2 పిల్లలేమో ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయారు, ఈ 2 పిల్లలు పొలంలో ఉన్నారు, ఏం తేడా అమ్మ అని అడగండి. ఏమంటారు తెలుసా అండి? వాళ్ళకి చదువు అబ్బిందండి, వీళ్ళకి అబ్బలేదని చెప్తారు. అవునా కాదా? సో దీంట్లో చదువుకు సంబంధించి లర్నింగ్ ప్రోగ్రామ్ ఉందండి. పిల్లలకు సంబంధించి లర్నింగ్ అంటే ఏంటంటే చదవమని అవసరం లేదండి. ఆ లర్నింగ్ ప్రోగ్రామ్ పెట్టేస్తే ఈ మిషన్ ద్వారా వైబ్రేషన్స్ వెళ్ళి మెమొరీలోకి వెళ్ళి లర్నింగ్ అని వైబ్రేట్ చేస్తాడు. అలా వైబ్రేట్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా అండి? వాళ్ళు చదువు కూడా మొదలు పెడతారండి. బాగుందా బాగాలేదా? ఇది లర్నింగ్ ప్రోగ్రామ్ అండి. మీ పిల్లలు మర్చిపోతున్నారా? మెమొరీ ప్రోగ్రామ్ ఉందండి, జ్ఞాపక శక్తి ప్రోగ్రామ్ ఉందండి. అట్లనే మీ పిల్లలకు ఏకాగ్రత లేదా? ఏకాగ్రత ప్రోగ్రామ్ ఉందండి. ఎగ్జామ్ అంటే భయపడుతున్నారా మీ పిల్లలు? ఎగ్జామ్ భయం పోయే ప్రోగ్రామ్ ఉందండి, ఎగ్జామ్ స్ట్రెస్ ప్రోగ్రామ్. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లలు చదువుకు సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన ఆడవాళ్ళ గురించి మగవాళ్ళ గురించి పర్సనల్ ప్రోగ్రామ్ చెప్తానండి. అదేంటంటే ముట్టు ప్రోగ్రామ్. మెనోపాజ్ అంటే ముట్లు ఆగే టైం అండి. ఈ ముట్లు ఆగే టైంలో ఏం జరుగుతుంది అంటే చాలామంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి నుంచి ఒక 20-30 సంవత్సరాల క్రితము ముట్ల ప్రాబ్లం అంటే ఏమైనా ఉండేదా అండి? ఏమీ లేదండి, వచ్చాయి పోయాయండి. ఇప్పుడు ముట్ల ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ అవ్వట్లేదు, కోపము, చిరాకు, ఒళ్ళు వేడి కావడం, కోపము, ఒళ్ళు నొప్పులు, తెల్ల వెంట్రుకలు రావడము, ఒళ్ళు లావవ్వడం, బక్కగా అవ్వడం, పిగ్మెంటేషను, మచ్చలు, మరకలు, ఇవన్నీ హార్మోన్స్ వల్ల జరుగుతున్నాయి. అందరు తెలుసండి హార్మోన్స్ వల్ల జరుగుతున్నాయి. ఈ హార్మోన్స్ అన్ని కింద మీద అవుతుంటాయి ఆడవాళ్ళలో 40 సంవత్సరాల తర్వాత. ఈ కింద మీద అవుతున్నప్పుడు ఏమవుతాయంటే వాళ్ళ లోపల మానసికంగా కూడా శారీరకంగా కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అండి? అలా రావడానికి ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది? ఈ హార్మోన్స్ అలజడి వల్ల శారీరక మానసికంగా ఆందోళనతో పాటు
దాని హార్మోన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల యూట్రస్ లోపల గడ్డలు, ఓరీ లోపల సిస్ట్లు, బ్రెస్ట్ లోపల గడ్డలు వస్తున్నాయి. ఆ గడ్డలు వచ్చినప్పుడు వెళ్ళి టెస్ట్ చేసుకుంటున్నారు. టెస్ట్లలో ఏమొస్తుంది? మామూలుగానే ఉందని చెప్తారండి ఫస్ట్. కొన్ని రోజుల తర్వాత టెస్టులు చేస్తూ చేస్తూ వెళ్తుంటాం రెగ్యులర్గా. కొన్ని రోజుల తర్వాత అవే గడ్డలు క్యాన్సర్ కింద మారుతున్నాయండి. అప్పుడు ఏం ట్రీట్మెంట్ అవుతుంది? క్యాన్సర్. నేనేమంటాను అంటే అంత దూరం ఎందుకు వెళ్ళాలి మన తల్లులు? ఈ హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు 40 సంవత్సరాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ కనిపిస్తే ఈ మిషన్ తీసుకొని హార్మోన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే అవన్నీ కంట్రోల్కి వస్తే అలా ఎందుకు బాధపడాలి? అలాంటి ఫ్రీక్వెన్సీ కూడా దీంట్లో ఉందండి. బాగుందా అండి? సో ఇది మన దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీ. మిమ్మల్ని అందరినీ పిలిచి ఎందుకు ఇవన్నీ చెప్తున్నామో తెలుసా అండి? జబ్బులు వస్తే ట్రీట్మెంట్ ఎవరైనా చేస్తారండి. నేను మాట్లాడేది ఏంటో తెలుసా అండి? జబ్బులు వచ్చిన తర్వాత కాదండి, మెమొరీని ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇది చాలామంది మా మిషన్ వచ్చి కొనుక్కుంటారు, జబ్బులు వచ్చిన వాళ్ళు కొనుక్కుంటున్నారండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది జబ్బులు వచ్చిన వాళ్ళు కొనుక్కునే మిషన్ కాదండి. ఫస్ట్ ఎవరు కొనుక్కోవాలి? జబ్బులు రాని వాళ్ళు కొనుక్కోవాలి. దేనికి? దేనికి? ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ప్రివెన్షన్కి. సో ఇది మన దగ్గర ఉన్న ఆడవాళ్ళకి సంబంధించిన ప్రోగ్రాం. మన ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి అవసరమా లేదా? మా అమ్మకి అవసరం, మా అక్కయ్యకి అవసరం, మా చెల్లెళ్ళకి అవసరం, నా భార్యకి అవసరం. చూడండి, అదేవిధంగా నా కూతురుకు కూడా అవసరం అండి. అదేంటో తెలుసా అండి? చిన్నపిల్లలు వచ్చే పీసీఓడి అండి. పీసీఓడీలు, ఓవరీ లోపల సిస్ట్లు, ఇవి కామన్ అయిపోయినాయి. ముట్లు రాకపోవడం, వస్తే ఎక్కువ రావడం, ముందుకు పోవడం, వెనక్కి పోవడం, ఆడపిల్లల్లో కడుపు నొప్పులు, తెల్ల బట్టలు, నడుము నొప్పులు, కాళ్ళు లాగడాలు, ఎన్నో రకాల పెయిన్ కిల్లర్లు మింగుతుంటారు. అవునా కాదా? సో అలాంటి వాళ్ళకి చిన్నపిల్లల్లో వచ్చే పీసీఓడి ప్రాబ్లంకి దీంట్లో ఫ్రీక్వెన్సీ ఉన్నాయండి. అది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది మన దగ్గర ఉన్న పీసీఓడి. ఇది ఆడవాళ్ళ గురించి. ఇక మగవాళ్ళకి వస్తామండి. ఆడవాళ్ళకి ఎట్లయితే మెనోపాజ్ ఉందో మగవాళ్ళకు కూడా హార్మోన్ ప్రాబ్లం ఉంటుందండి. తెలుసా అండి మీ అందరికీ? దాని పేరేంటో తెలుసా? ప్రోస్టేట్. విన్నారా ప్రోస్టేట్ అని? ప్రోస్టేట్ ప్రాబ్లం. ఈ ప్రోస్టేట్ అనే గ్రంథి ఏం చేస్తుందంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుందండి. టెస్టోస్టెరాన్ మగవాళ్ళకి మొదటి హార్మోన్, ప్రైమరీ హార్మోన్ అంట. ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ అండి. ఈ టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ అయితే మగవాళ్ళలో వయసు మీద పడుతుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, షుగరు, థైరాయిడ్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్లడ్ థిక్గా మారుతుంది. ప్రోస్టేట్ వల్ల కోపాలు వస్తుంటాయి. ప్రోస్టేట్ ఎవరికైతే వ్యాధి స్టార్ట్ అయిందో వాళ్ళకు ఓపిక తగ్గుతుందండి. తద్వారా చిన్న చిన్న విషయాలకు కోపం వస్తుందండి. కొంతమందికి 40-50 ఏళ్ళ తర్వాత, 60 ఏళ్ళకి వచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాలకు కోపాలు వస్తుంటాయి. చూశారండి? అది ఎందుకు వస్తుంటాయంటే ప్రోస్టేట్ వల్ల. ఈ ప్రోస్టేట్ గ్రంథి ఫంక్షనింగ్ తగ్గడం వల్ల, టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ వల్ల మానసిక సంతుల్యత కోల్పోతారండి మగవాళ్ళు. దాంతోపాటు శారీరకంగా వీక్ అయిపోతారండి. ఈ ప్రోస్టేట్ గ్రంథి లోపల వాపు వచ్చి ప్రోస్టేట్ ఫంక్షనింగ్ తగ్గిపోతే, యూరిన్ రాకపోతే, యూరిన్ కంట్రోల్ కాకపోయినా, యూరిన్ రాకపోయినా ఏం చేస్తారండి? సర్జరీ చేస్తారు. మళ్ళీ సర్జరీ పడుతుందండి. ఒకసారి సర్జరీ తర్వాత మళ్ళీ సర్జరీ పట్టే అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత సర్జరీ అయిన తర్వాత యూరిన్ కంట్రోల్ కాకుండా, యూరిన్ కంట్రోల్ కాకపోతే ఏం చేస్తున్నారంటే ఈరోజు డైపర్లు కట్టుకుంటున్నారండి. ఏంటండి? ఇదివరకు చిన్నపిల్లలు డైపర్ దొరికేదండి. ఇప్పుడు ఎవరికి డైపర్ దొరుకుతున్నాయి? పెద్ద పిల్లలు కూడా డైపర్లు వచ్చేసాయి. సో ముందుగానే పసిగట్టి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కానీ 40 తర్వాత యూరిన్ ఆగి వస్తున్నా, యూరిన్ కంట్రోల్ లేకున్నా, పోస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ పోయాలనిపిస్తున్నా, మొత్తం బయటికి రాకున్నా, అప్పుడు ఏం చేయాలో తెలుసా అండి? ప్రోస్టేట్ సంబంధించిన దీంట్లో ప్రోగ్రామ్ ఉందండి, ప్రోస్టేట్ హార్మోనీ ప్రోగ్రామ్. అది మగవాళ్ళు రన్ చేసుకోవాలి. ఇది మగవాళ్ళకి సంబంధించిన ప్రోస్టేట్ గ్రంథి సంబంధించిన హార్మోన్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అండి. సో ఇట్లా ఆడవాళ్లకు, మగవాళ్లకు, చిన్నపిల్లలకు, నిద్రకు, ఇవే కాకుండా ఎవరికైనా మలబద్ధకం ఉందనుకోండి. ఉందా అండి మలబద్ధకం? కొంతమందికి ఉంటుంది కదా మలబద్ధకం. చాలా రకాలుగా ట్రై చేస్తుంటారండి. అవి తింటారు, ఇవి తింటారు, అవి తాగుతారు, ఇవి తాగుతారు, అయినా కూడా మోషన్ ఇబ్బంది ఉంటుందండి. అలాంటి వాళ్ళ గురించి దీంట్లో విరోచనం సాఫ్గా అయ్యే ప్రోగ్రాం ఉందండి. ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న వాళ్ళకి, వయసులో ఉన్న వాళ్ళకి 3 ప్రాబ్లమ్స్ చెప్తానండి. మంచి నిద్ర వచ్చింది, మంచి విరోచనం అయింది, ఒంట్లో నొప్పులు లేవండి. ఇంకేం ప్రాబ్లం ఉంటుందండి? ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అండి? ఏముండదు. ఈ 3 ఉంటే చాలు.
మంచి నిద్ర ఉండాలి, మంచి విరోచనం ఉండాలి, తర్వాత ఏముండాలండి, ఒంట్లో నొప్పి ఉండదు. ఇక మన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మన ఇంట్లో వాళ్ళకి ఇది మిషన్ ఇచ్చేసి ఇది వాడుకోమని చెప్పేసి వాళ్ళు ఇది సెట్ చేసామనుకోండి, దీన్ని మించింది ఇంకేముంటుంది వాళ్ళ లైఫ్కి, ఆలోచించండి. సో ఇది మన దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ అండి. ఇట్లా ప్రతి వయసు వాళ్ళకి ప్రతి ఫిజికల్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇక నెక్స్ట్ మైండ్కి సంబంధించిన పోవాలి. మానసిక రోగాలకు ఉన్నాయండి. మానసిక రోగాలు ఏంటండి? మానసిక రోగాలు కోపము, చీటికి మాటికి కోపం వస్తుందంట, యాంగ్జైటీ అంటారు, డిప్రెషను, అట్లనే ఇమోషనలు, అట్లనే నెగిటివ్ థింకింగ్, కొంతమందికి నెగిటివ్ థింకింగ్ వస్తుందండి. అట్లనే అనుమానాలు. మీకు తెలుసా అండి ఈ మధ్య అనుమాన రోగాలు ఎక్కువైపోయాయంట. ఉన్నాయా? అనుమాన రోగాలు తీసే ప్రోగ్రాం కూడా దీంట్లో ఉందండి, అనుమానం తీసే ప్రోగ్రాం. అట్లాగే ఇంకో ప్రోగ్రాం ఉందండి, అలవాట్లు తీసే ప్రోగ్రాం. అలవాట్లు అంటే కొంతమందికి ఏం అలవాటు ఉంటుంది, కొంతమందికి ఏ అలవాటు ఉన్నా కూడా దీంట్లో ఒక ప్రోగ్రాం ఉందండి. ఆ ప్రోగ్రాం పేరు ఏంటి? కంటైన్మెంట్. ఏంటండి? కంటైన్మెంట్. ఆ ప్రోగ్రాం పెట్టుకుంటే అలవాట్లు వచ్చి బయటపడతారు. టీ అలవాటు, కాఫీ అలవాటు, మందు అలవాటు, సిగరెట్ అలవాటు, గోల్డ్ కొరికే అలవాటు, అమ్మో అది కూడా ఉందంట అండి ఈ మధ్య, గోల్డ్ కొరుకుతున్నారంట. అట్లనే సీరియల్ అలవాటు, టీవీ సీరియల్ అలవాట్లు అండి. ఈ టీవీ సీరియల్ అలవాటు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, నేను టీవీలో చూశానండి, న్యూస్ ఏంటంటే హస్బెండ్ వచ్చి వైఫ్ టీవీలో సీరియల్ రోజు చూస్తుంది అని చెప్పి కోపం వచ్చి టీవీ కనెక్షన్ కట్ చేస్తే హస్బెండ్ని చంపేసిందండి. అలాంటి రోజులు వచ్చేసాయండి. నేను చూశాను. సో ఇట్లా అలవాట్లు అయిపోయాయండి. ఇంకొక అలవాటు ఉందండి. ఇంకో అలవాటు ఏంటో తెలుసా అండి? చిన్నపిల్లల్లో బాత్రూమ్ పోసే అలవాటు అండి, పక్కలో బెడ్ వెయిటింగ్ అంటారు. ఇట్లా రకరకాల అలవాట్లు ఉన్నాయండి. ఏ అలవాటు ఉన్నా కూడా దాన్ని ఏమంటారంటే ఓసిడి అంటారండి. ఏంటండి? ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇప్పుడు కొత్త అలవాటు అయిపోయిందండి, మొబైల్ అలవాటు. మధ్యరాత్రి లేచి చూస్తున్నారంట అండి, మొబైల్ వాడు మెసేజ్ ఇచ్చిండా అని చెప్పి 3:30కి లేచి. 3:30 లేచి పూజలు చేస్తలేరు, 3:30 లేచి మెడిటేషన్ చేస్తలేరు. 3:30కి మెడిటేషన్ టైం లేదు కానీ మొబైల్లో మెసేజ్ వచ్చాయని చూస్తున్నారండి. ఈయనకి మొబైల్లో మెసేజ్ వచ్చిన 3:30కి చూస్తున్నాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈయనకి 3:30కి ఒకటి మెసేజ్ పెట్టుకుని నేను ఆలోచిస్తున్నాను, మన ఆయన కూడా పడుకుంటలేడు. అది పరిస్థితి అండి ఈరోజు. సో ఇట్లా అలవాట్లు అండి. హోటల్లోకి పోయి చూస్తే ఏమనుకోవద్దంటే చెప్తానండి, తల్లులు ఫుడ్ పెట్టడానికి ఏం చేస్తున్నారో తెలుసా అండి? చేతులలో మొబైల్ పెట్టి ఫుడ్ పెడుతున్నారు. ఆ రోజులు వచ్చేసాయి. చేతులలో మొబైల్ ఉంటేనే పిల్లలు తింటున్నారండి, మొబైల్ లేకపోతే పిల్లలు తినట్లేదండి. మా పిల్లలకి అది అలవాటు చేయలేదండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? డాడీ చూసినావా బ్యాడ్ పిల్లలు అంటారండి. మా పిల్లలు బ్యాడ్ పిల్లలు చూడు, వాళ్ళు మొబైల్ చూసుకుని తింటున్నారు. అది పరిస్థితి. తప్ప మనది తప్ప కాదా? ఒప్పుకోవాలా లేదా? చూడండి, ఓపిక లేదు. మా మదర్ కూడా నాకు ఫుడ్ పెట్టిందండి. ఎట్లా పెట్టిందో తెలుసా అండి? రామచిలకర అంది, తాతయ్య అంది, బూచోడంది, ఈగ అంది, దోమ అంది, నోట్లో పెట్టిందండి మా అమ్మ. ఇట్లా మేము తిన్నామండి. మరి మీరు ఇప్పుడు పిల్లలు ఎట్లా తింటున్నారు? మొబైల్ పెడితే తింటున్నారు. ఇగో ఇది ఈరోజు కర్మనండి. మరి వాడు ఆ మొబైల్ అలవాటు అయిపోయి ఏం చేస్తాడు? మొబైల్ ఉంటే కానీ తింటలేడండి. మరి అలవాటు తీయాలంటే ఏం చేయాలండి? ఏం చేయగలుగుతారు మీరు? ఏం చేయలేరండి. ఇగో మా మిషన్ పెట్టండి పోతుందండి. బాగుందా బాగాలేదా? బాగుంది. మీరు ఏం చేయలేరు, నేను చెప్తున్నా. మీ పిల్లాడిని ఏం చేయలేరు. మీ మేడం గారు సీరియల్ చూస్తే మీ మాట వినట్లేదా? ఈ ప్రోగ్రామ్ పెట్టేసండి, అయిపోతుంది, ఆమె సీరియల్ బంద్ అవుతుంది. మీ సార్ వాళ్ళు సిగరెట్ తాగుతుంటే వినట్లేదా? ఈ ప్రోగ్రామ్ పెట్టేసండి, సిగరెట్ మానేస్తారు. కంటైన్మెంట్ అండి. కంటెంట్ అంటే ఆపడం. కంటైన్మెంట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ కూడా ఉందండి. అయ్యా అలవాటు మానేసా? అచ్చా, ఏం లేదండి. మీకు ఓ విషయం, ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఈ అలవాటు కూడా మీకు చెప్తే ఆశ్చర్యపోతారండి. పొద్దున మందు తాగే వ్యక్తిని మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. అరే బాబు మందు తాగుతున్నావు కదా, మళ్ళీ ఈరోజు మానేయండి అంటే ఏమంటాడో తెలుసా అండి? నేను అమ్మ ఈ మా ఆడోళ్ళతో తిట్లు, మా పిల్లలతో తిట్లు, ఈ కంపు వాసన, నేను మానేద్దాం అనుకుంటున్నా అండి, కానీ మానలేకపోతున్నా, కానీ ఈరోజు నుంచి ఒట్టు పెట్టుతున్నా, ఇవాళ నుంచి తాగా అంటాడండి. 2 కాగానే, మధ్యాహ్నం 2 కాగానే ఎవడు ఫోన్ వస్తుందని చూస్తాడండి.
4 అయిన తర్వాత ఈయన్నే ఫోన్ చేస్తాడండి. 6 తర్వాత ఆగలేడండి, 7 తర్వాత వేసేస్తాడండి, అయిపోయి. అందుంచి ఎవరికి తాగాలని ఉండదు, ఎవరు చేయాలని ఉండదండి. మీరు తాగే సిగరెట్ తాగే మగవాళ్ళని కానీ మందు తాగే మగవాళ్ళని అడగండి, పొద్దున వాళ్ళు మంచిగా ఉంటారండి. మీరు ఏం చేయండి అంటే తాగినా తాగుకున్నా ప్రోగ్రామ్ పెట్టేసేయండి, వాళ్ళు మానేస్తారండి, అంతవరకు గ్యారెంటీ. సో ఇది మన దగ్గర ఉన్న ప్రోగ్రామ్. బాగుపడాలని అందరికీ ఉంటుందండి, బాగుపడాలని అందరికీ ఉంటుంది. సో అది ఈ ప్రోగ్రామ్. ఇంకోటి, అందరికి ఎందుకు పెడతామండి? బాగుపడేటోళ్ళకి పెడదాం, అందరికి మీటింగ్ చెప్తామా ఏంటి? అందరు మిషన్ కొనుక్కోవాలన్నా? వద్దండి, అందరు మిషన్ కొనుక్కోదు. ఎవరైతే బాగుపడాలనుకుంటే వాళ్ళు కొనుక్కోండి, అంతే కదండి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంతే, సింపుల్ అండి. ఇక రెండో విషయం అండి, అలవాట్లు అయిపోయాయి. అనుమానాల ప్రోగ్రామ్ ఉంది, అనుమానాల ప్రోగ్రామ్ అయిపోయింది. మైండ్కి సంబంధించిన పాజిటివ్ ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి, అవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఆధ్యాత్మిక వస్తామండి. ఏంటండి? ఆధ్యాత్మిక. ఈ పూజలు పురస్కారాలు చేయడం వల్ల మన బాడీ లోపల ఏముంటాయండి? చక్రాస్ ఉంటాయి. తెలుసా అండి చక్రాస్ అంటే? 7 చక్రాస్ ఉంటాయి. ఈ 7 చక్రాస్ ఏమవుతాయి? యాక్టివేట్ అవుతాయి. ఇంకో మన భాషలు చెప్పాలంటే బ్యాలెన్స్ అవుతాయండి. ఏమవుతాయి? బ్యాలెన్స్. ఎప్పటికప్పుడు మన చక్రాలు మనం ఏం చేయాలండి? బ్యాలెన్స్ చేసుకోవాలి. మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, మణిపుర చక్ర, అంతే కదండి, అనాథ చక్ర, ఇవన్నీ చక్రాలు ఉన్నాయి. లాస్ట్ సహస్రార చక్ర తలపైన ఉంది. ఇది ఆధ్యాత్మిక సంబంధించిన చక్ర. అయితే మనము పూజలు చేసేటప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మన సహస్ర చక్రాల ద్వారా, మధ్యలో ఉన్న సుషుమ్న నాడి ద్వారా, ఇడాపింగల ద్వారా, నాడుల ద్వారా 72 నాడుల లోపడి ప్రాణశక్తి వెళ్తుందండి. దాన్ని ఏమంటారండి? ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తే మన నడిపిస్తుందని మన హిందూ ధర్మం ఒప్పుకుందండి, అవునా కదా? సో ఈ ప్రాణశక్తి అనేది మన శరీరంకి వెళ్ళినప్పుడు ఆ ప్రాణశక్తి వల్లనే మనం ఈరోజు మన పనులు చేసుకుంటున్నాం. దాంట్లో ప్రతి చక్ర ద్వారా ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుందండి. నేను ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. 2 మొగుడు పెండ్లాలు గొడవపడి నా దగ్గరికి వచ్చారండి. మొగుడు పెండ్లాలు విడిపోదామని నా దగ్గరికి వచ్చారండి. నా పేషెంట్లే వాళ్ళకున్న ప్రాబ్లం ఏదో ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్, అంటే ఇద్దరి మధ్యలో అవగాహన లోపం వల్ల వాళ్ళు విడిపోదాం అనుకున్నారు. అప్పుడు ఈ మిషన్ 3 సంవత్సరాల క్రితం కొత్తగా వచ్చిందండి, అంటే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఉందండి. అప్పుడు నేను ఏం చేశానంటే ప్రయోగం గురించి వాళ్ళను నేను చెప్పాను, మీరు విడిపోవడం అయితే విడిపోండి, కానీ నాకు ఒక చిన్న హెల్ప్ చేయమన్నాను. ఏం చేయమన్నానంటే మూలాధార చక్ర, నెక్స్ట్ దానిపైన ఏముంటుందండి? స్వాధిష్టాన చక్ర, గుండెకి సంబంధించిన చక్ర ఉందండి, దాని పేరేంటండి? అనాథ చక్ర. ఈ 3 చక్రాస్ని వాళ్ళని రన్ చేయమనండి నెల రోజులు. రోజు ఈ మిషన్ పెట్టుకొని వాడుకోమన్నా. ఫ్రీగా ఇచ్చానండి వాళ్ళకి మిషన్. 2 పెట్టుకోమన్నాడు. నా మీద అభిమానానికి వాళ్ళు 2 పెట్టుకున్నారండి. నెల రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏం చెప్పారో తెలుసా అండి? మేము విడిపోవడానికి ఇప్పుడు డిసైడ్ విడిపోవట్లేదు, మేము ఇప్పుడు కలిసే ఉందాం అనుకుంటామని డిసైడ్ అయ్యారు. ఎట్లయిందో తెలుసా అండి? మూలాధార చక్ర ఉంది కదండి, మన రూట్స్ విడిపోయే రూట్సా కలిసే రూట్సా? పెళ్ళి అయిన తర్వాత మనం విడిపోతా రూట్సా లేదా కలిసి ఉండే రూట్సా? అవునా కదా? అది నేను ప్రయోగం చేశానండి. రెండో ప్రయోగం ఏం చేసావు తెలుసా అండి? ఈ దాని మూలాధార పైన ఉండే స్వాధిష్టాన చక్ర అండి. ఇది దేనికి మూలము తెలుసా అండి? రిలేషన్షిప్. ఏంటండి? రిలేషన్షిప్. ఆ ప్రోగ్రామ్ రన్ చేశారండి. వాళ్ళ రిలేషన్ ఏమైందండి? స్ట్రాంగ్ అయింది. మూలాలను గట్టి చేశాను, రిలేషన్ని పెంచాను. ఆ తర్వాత ఏం చేశాను తెలుసా అండి? ప్రేమను పెంచానండి. దేంతో ప్రేమను పెంచాను? గుండె చక్రతో, అనాథ చక్రతో. ఈ 3 రన్ చేసిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా అండి? వాళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయ్యారండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏంటో తెలుసా అండి? ఆమె జాకెట్ కలరు, ఈయన ప్యాంట్ కలర్ అండి. ఆమె చారీ కలర్, ఈయన షర్ట్ కలర్ అండి. అది పరిస్థితి. బాగుందా బాలేదా? దీనికి ట్రీట్మెంట్ ఏంటో చెప్పండి మీరు. ఇలాంటి సమస్య వస్తే ట్రీట్మెంట్ ఏంటో చెప్పండి. మా దగ్గర ఉందండి ట్రీట్మెంట్. మిషన్ కలపలేదండి. ఎవరు కలిపారు? చక్రాలు కలిపాయి. ఆ చక్రకు ఫ్రీక్వెన్సీ ఉందా లేదా? ఉంది. ఆ ఫ్రీక్వెన్సీ దేంట్లో ఉంది? మీరు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వినాలంటే ఏం చేస్తారండి? బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వినాలంటే రికార్డు ఉంది, వింటారు కదా. ఎన్నిసార్లు వినొచ్చు? మూలాధార చక్ర ఎన్నిసార్లు పెట్టుకోండి, మీ ఇష్టం, రోజు పెట్టుకోండి. మీ మెమొరీలోకి మూలాధార చక్ర వైబ్రేషన్ వెళ్తూనే ఉంటాయి, మీ పనులు అయిపోతూనే ఉంటాయి. ఇది ఆధ్యాత్మికంగా మన బాడీని కవర్ చేస్తుంది. సో ఇప్పుడు ఫిజికల్ చెప్పాను, ఫిజికల్గా ట్రీట్మెంట్ చేయవచ్చా లేదా? దీంతో మెంటల్గా చెప్పాను, చేయవచ్చా లేదా?
మూడోది ఏంటండి స్పిరిచువల్. 3 లెవెల్లో దీంతో ట్రీట్మెంట్ చేయవచ్చు. మరి ఎందుకయ్యే మిషను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం మీ అందరికీ? ఎందుకో తెలుసా అండి, ఇవన్నీ చేయడం మంచిదే, చేస్తలేం కాబట్టి మిషన్ పెట్టినాం. చేస్తే అవసరం లేదండి మిషన్, చేయకపోతే మరి ఎంతమందికి అవసరం ఒకసారి గుర్తుపెట్టు. మరి చెప్పాలా వద్దా? చెప్పాలి కదండి. అదే మా యొక్క ఈరోజు ముఖ్యమైన సమావేశం ముఖ్య ఉద్దేశం. సో ఇది మా దగ్గర ఉన్న మిషన్. ఇంకొక మిషన్ ఉందండి, అదొక్కటి చెప్పి మీకు క్లోజ్ చేస్తానండి. దాని పేరు వచ్చి మ్యాగ్ హీలీ. ఇదేంటండి హీలీ, ఇంకో రౌండ్ ఉంది మ్యాగ్ హీలీ. ఒకసారి మ్యాగ్ హీలీ తీసుకొస్తాను. యా, అదేంటంటే ఇదేమో మన ఒంటి పైన ఒక్కొక్కరు పెట్టుకోవాలండి. ఇది కొనుక్కొని నేను ఒక ప్రోగ్రాం పెట్టుకుంటాను, నా భార్య ఒక ప్రోగ్రాం మైండ్కి సంబంధించిన మైండ్ ప్రోగ్రాం పెట్టుకుంటాం, స్పిరిచువల్ సంబంధించిన స్పిరిచువల్ ప్రోగ్రాం. పొద్దున్నేమో ప్యూర్ చేస్తా, మధ్యాహ్నం మైండ్ క్లీన్ చేసుకుంటా, రాత్రి పడుకుంటప్పుడు చక్కెర బ్యాలెన్స్ చేసి పడుకుంటా. ఇట్లా రోజు చేసుకుంటున్నాను. ఎందుకు చేసుకుంటున్నాను తెలుసా అండి? నాకేం రోగాలు లేవండి. ఎందుకు చేసుకుంటున్నాను? రాకుండా. సో ఇది మా దగ్గర ఉన్న సక్సెస్. సో ఇది మా మిషన్ అండి. సో ఇదొక హీలీ, ఇదొక మిషన్. ఇంకొక మిషన్ ఉందండి, అదొక్కటి చూపించేసి నేను క్లోజ్ చేస్తాను. బై ది వే అడగడం మర్చిపోయాను, నేను చెప్పిందంతా బాగుందా అండి? థ్యాంక్ యూ. ఇంతే బాగుందా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా ఉద్దేశం మిషన్ అమ్మడం కాదండి నాది. నా ఉద్దేశం ఏంటో తెలుసా అండి, మీ అందరికీ సైన్స్ కూడా తెలియాలి, దాన్ని మీరు పాటించాలి, మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ మిషన్ అందరి ఇంట్లోకి వస్తుందండి. ఈరోజు మీరు తీసుకున్నా తీసుకోకున్నా అందరి ఇంట్లోకి వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా అండి? ఎందుకు వస్తుంది? మీ అందరి ఇంట్లో సెల్ ఫోన్ ఉందా అండి? ఎప్పుడైనా అనుకున్నారా కొంటాను నేను? ఎవరు అనుకోలేదండి. వచ్చిందా రాలేదా? ఇంటింటికి, ఒంటింటికి, ఇంటింటికి, ఒంటికి వచ్చిందండి. అట్లనే ఇది కూడా వస్తుందండి. ఎందుకు వస్తుందో తెలుసా అండి? ఇది మొదటి తీసుకునే వాళ్ళు ఎవరో తెలుసా అండి? అర్థమయ్యేవాళ్ళు. రెండోది తీసుకునే వాళ్ళు తెలుసా అండి? రిజల్ట్ వచ్చిన వాళ్ళు. మూడోది ఎవరో తెలుసా అండి? ఆయన తీసుకుంటూ ఈయన తీసుకునే వాడు నేను తీసుకుంటాను. అంతేనండి. సో అయ్యా కాస్ట్, కాస్ట్ కూడా చెప్పేస్తారండి. కాస్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడ అన్ని ఏంటంటే కట్టేయాలని, అన్నీ కట్టేసి డోర్లు బంద్ చేసి చెప్పాలి. జోక్ అండి. తీసుకురా దశంశం మొయిన తింటా చూయించు. సో ఇది హీలీ అండి. ఇది ఒక్కటి చెప్పిన తర్వాత కాస్ట్ చెప్తానండి. ఓకే అండి. ఇది మ్యాగ్ హీలీ అండి. ఇదేంటండి హీలీ, ఇది మ్యాగ్ హీలీ పట్టుకోండి చూయించు. మ్యాగ్ హీలీ అండి. ఈ మ్యాగ్ హీలీ వల్ల నేను నాకంటే మంచి షర్ట్లో ఉన్నాను నుంచి ఇలా పట్టుకో. మ్యాగ్ హీలీ అండి. ఈ మ్యాగ్ హీలీతో బెనిఫిట్ ఏంటో తెలుసా అండి? ఇదేమో ఒక్కొక్కరి పైన ట్రీట్మెంట్ చేస్తుందండి. ఇదేమో గ్రూప్గా అండి, ఇంటి మొత్తానికి అండి. ఇది ఒంటికి, ఇది ఇంటికి. కరెక్ట్ చెప్పారు సార్, కరెక్ట్ సార్ క్యాచ్ చేశారు. ఇంటికి ఇది ఇంటికి, ఇది ఒంటికి అండి. ఒళ్ళు బాగుండాలి, మన ఒళ్ళు బాగుండి ఇల్లు రావాలి బాగుండదండి. దీని లోపల నెగిటివ్ ఎనర్జీ తీసే ప్రోగ్రామ్ ఉంటుందండి. నెగిటివ్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా? అవునా కదండి. కొంతమంది పిల్లలు ఇక్కడ ఫంక్షన్ పోయి వచ్చిన తర్వాత దిష్టి తీస్తుంటారండి. తీస్తారా తీయరా? దేంతో తీస్తారు? ఉప్పు మిరపకాయలతో తీస్తారు కదండి. మరి ఉప్పుతోనే ఎందుకు తీస్తారండి? మొన్న మీటింగ్లో ఇట్లా అడుగుతూ ఒకరు లేచి చెప్పారండి, ఉప్పు చీప్ కదా అండి అని. ఉప్పుతో ఎందుకు తీస్తారంటే కెమిస్ట్రీ ప్రకారం ఏంటంటే ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ అండి. ఏంటండి? సోడియం అనేది పీరియాడిక్ టేబుల్లో, మండేలా టేబుల్లో హైయెస్ట్ పాజిటివ్ ఎలిమెంట్ అండి. ఏంటండి? హైయెస్ట్ పాజిటివ్ ఎలిమెంట్. దానికి ఉన్న గుణం ఏంటంటే, ఉప్పుకున్న గుణం ఏంటంటే, సోడియంకు ఉన్నది, మీరు ఏ వస్తువుతోనే దాన్ని కలపండి దాన్ని ఆక్సిడేట్ చేస్తుందండి. దాన్ని ఏం చేస్తుంది? తినేస్తుంది. మీరు బంగారంలో ఉప్పు వేయండి, ఎవరు గెలుస్తారు? అవునా? మీరందరూ శాస్త్రవేత్తలే అండి బాబు, నేను అని కాదనుకుంటున్నా. మీరందరూ కెమిస్ట్రీ తెలుసు అనమాట. ఉప్పుని తీసుకుపోయి వెండిలో వేయండి, ఎవరు గెలుస్తారు? ఉప్పుని తీసుకుపోయి ఐరన్ లేయండి, ఎవరు? ఉప్పే. మన ఒంటి నిండా ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేది ఎవరండి? ఉప్పే. ఈ ఉప్పుని తీసుకుపోయి ఏం చేయాలండి? నీళ్ళలో కానీ నిప్పులో కానీ వేయాలండి. నిప్పులు వేస్తే ఏమవుతాయి? మీ అందరు తెలుసండి, మర్చిపోయారనుకుంటున్నాను నేను. మీరే చెప్పారు, నాకు తెలియదు అండి. హైదరాబాద్ వల్ల మాకు తెలియదు, మేమంతా సాఫ్ట్వేర్ కదా, మాకు తెలియదు కానీ. సో ఇక్కడ ఏంటంటే
ఉప్పుని తీసుకెళ్ళి నిప్పులో వేస్తే పటపట అంటుందండి. ఏది ఏ ఉప్పు? దిష్టి తీసిన ఉప్పు అండి. దిష్టి తీయని ఉప్పు వేయండి అంటదా పటపట? అనదు. ఇవాళ పోయి చేయండి. దిష్టి తీస్తేనే పట్టమంటది, లేకపోతే అనదు. దాన్ని ఏమంటారంటే నెగిటివ్ ఎనర్జీ అంటారండి. మరి అది నమ్ముతామా? నేను సైంటిస్ట్ మామూలుగా దాని అంటే నమ్ముతాము. ఫారెన్ వాళ్ళు నంబర్ కదండి, అందుకే వాడు మిషన్ కొనుక్కున్నాడు. ఫారెన్ వాడు నమ్ముతాడా? సైన్స్ కాదు అంటాడండి ఉప్పు పోస్తే, అందుకే వానికి మిషన్ అండి. సో దీంట్లో నెగిటివ్ ఎనర్జీ తీసే ప్రోగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ చక్రా బ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్ ఉందండి. దీంట్లో ఒక్కొక్క చక్ర చేసుకోవచ్చు. మీరు మెడిటేషన్ చేసేటప్పుడు దీంట్లో చక్రా బ్యాలెన్సింగ్ పెట్టుకొని మెడిటేషన్ చేస్తే మెట్లు ఎక్కితే బాగుంటుందా, లిఫ్ట్లో పోతే బాగుంటుందా? మెడిటేషన్లో మెడిటేషన్లో లిఫ్టా? లిఫ్ట్ అయితే తొందరగా మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చండి. ఇందాక రామిరెడ్డి గారు చెప్పారు, చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. ఏమని? మేము కొన్ని రోజుల నుంచి మెడిటేషన్ చేస్తున్నామండి, మేము తొందరగా అందుకోలేకపోతున్నాము. మా పక్కన కూర్చున్న వాళ్ళు ఫుల్గా అందుకుంటున్నారు అంటున్నారు. ఆ పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గరికి వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళు చూడకండి, ఈ మిషన్ కొనుక్కొని మీరు పెట్టుకోండి, వాళ్ళకంటే ఫాస్ట్ మీరు వెళ్ళిపోండి, అయిపోయి. బాగుందా బాగాలేదా? సో ఇది మా దగ్గర ఉన్న సైన్స్ అండి. ఇది ఎనర్జీ ఇస్తుంటుంది, మనం తీసుకొని ముందుకు వెళ్ళిపోతుంటాం. ఏం లేదండి, విజయవాడ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు, కార్లో పోవచ్చు. ఏది స్పీడ్గా వెళ్తుంది? అంతేనండి, ఇది పెట్టుకొని స్పీడ్గా వెళ్ళిపోండి. కానీ మెడిటేషన్ మాత్రం చేయాలి. ఇది పెట్టుకొని మెడిటేషన్ చేయాలంటే కుదరదండి. మిషన్ చేయదండి మెడిటేషన్. ఎవరు చేస్తారు మెడిటేషన్? మీరు చేస్తారు. మీకు సహకారం ఎవరు చేస్తారు? ఇది చక్రా బ్యాలెన్సింగ్. నెక్స్ట్ దీంట్లో కూడా రేడియేషన్ ప్రోగ్రామ్ ఉందండి. దీంట్లో ఇంకొక ప్రోగ్రామ్ ఉందండి, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. రిలేషన్షిప్ ప్రోగ్రామ్ ఉందండి. ఏంటండి? అత్త కోడల మధ్యలో గొడవ అవుతుంది అనుకోండి, కామన్ కదండి ఈ మధ్య. ఏంటండి కొంతమంది లేడీస్ నవ్వుతున్నారు, అవుతున్నాయా ఏంటి? దీంట్లో రిలేషన్ ప్రోగ్రామ్ ఉందండి. అది పెట్టేస్తే ఆ గొడవలు మానిపోతాయండి. పార్ట్నర్ మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు. ఏం ప్రోగ్రామ్ పెట్టాలండి దీంట్లో? ఆ ప్రోగ్రామ్ కూడా ఉందండి. చక్ర బ్యాలెన్సింగ్ ఉంది, రిలేషన్షిప్ ఉంది. ఓకేనండి. ఇంకా దీని లోపల నిద్ర ప్రోగ్రామ్ కూడా ఉందండి. దీంట్లో నిద్ర ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఒక్కొక్కరు నిద్రపోవచ్చండి. దీంట్లో నిద్ర ప్రోగ్రామ్ పెట్టామనుకోండి, 3 మీటర్లు రేడియస్ అంటే దీనిది. ఈ 3 మీటర్లు ఎంతమంది ఉన్నా అంతమంది నిద్రపోతారండి. పొద్దున పెడితే పొద్దున్న నిద్ర ఏం పోరండి, పొద్దున పెడితే రాత్రే నిద్రపోతారండి. మీరు అనుకోకండి ఇప్పుడు పెడితే అందరూ పడుకుంటారేమో, కాదు. అంటే మన బ్రెయిన్ లోపల పిట్యూటరీ అని గ్రంథి ఉంటుందండి. ఆ గ్రంథి ఏం చేస్తుందంటే మెలటినిన్, సెరిటిన్ అనే ఎంజైమ్ రిలీజ్ చేస్తుందండి. మెలటిన్ అంటే రాత్రి, సెరిటిన్ అంటే పొద్దున. ఇదివరకు లైట్లు లేవు కదండి, ఉన్నాయా లైట్లు? ఇదివరకు టీవీలు లేవు కదండి, మొబైల్ లేవు కదండి. చీకటి కాగానే మన గ్రంథి ఏం చేస్తుండే అంటే ఏం రిలీజ్ చేస్తుండే? మెల్టిన్ అంటే రిలీజ్ చేస్తుండే. అందరు నిద్రపోతుండే. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా అండి? రాత్రులు మొబైల్, రాత్రి టీవీలు చూస్తే ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం రిలీజ్ చేయాలి? మెల్టినా, సెరిటినా? దాన్ని కన్ఫ్యూజ్ అయిపోయి ఏం రిలీజ్ చేయలేక పనిచేయడం బంద్ చేస్తుందండి. పనిచేయడం బంద్, జావ్ రాత్రి అంతా కూర్చోండి పోండి, అట్లా పనిష్మెంట్ ఇస్తుంది. సో ఆ పిట్యూటరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసే ప్రోగ్రామ్ దీంట్లో ఉంది. అర్థమవుతుందండి? ఇదంతా సైన్స్ అండి, శాస్త్రం. సో ఇది మన దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ అండి. సో ఇట్లా ఈ మిషన్ అండి. అయితే ఎక్సలెంట్ క్వశ్చన్ ఎవరు అడిగారండి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అవునా కదండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మనం ఒంటికి పెట్టుకున్నాం అనుకోండి, దీని ఫ్రీక్వెన్సీ మన బాడీలోకి వెళ్ళింది అనుకోండి, ఇది ఎవరి ఫ్రీక్వెన్సీ తెలుసా అండి? మీకు ఫ్రీక్వెన్సీ అండి. ఫిజిక్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, కెమిస్ట్రీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. మన ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంతో తెలుసా అండి? 20 హర్ట్స్ నుంచి 20,000 హర్ట్స్ అండి. మన వినికిడి ఎంత వింటామండి? 20 హర్ట్స్ నుంచి 20,000 హర్ట్స్ అండి. 20,000 హర్ట్స్ పైన ఇక్కడ సౌండ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయండి. మీరు వినలేరు, నేను వినలేనండి. ఇది వింటదండి. దీని ఫ్రీక్వెన్సీ ఎంతో తెలుసా అండి? ఏం పేరు ఉండే మర్చిపోయాను. మన యోగి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతో తెలుసా అండి? 1,00,000 ఫ్రీక్వెన్సీ అండి. నేను అరే బాబు నిన్నేమనలేరు బాబు, కడుస్తుంది. 1,00,000 ఫ్రీక్వెన్సీ అండి దీనిది. గబ్బిలాల ఫ్రీక్వెన్సీ ఎంతో తెలుసా అండి? ఎంత అండి? 5,00,000 ఫ్రీక్వెన్సీ. 5,00,000 ఫ్రీక్వెన్సీలు పనిచేస్తుంది. ఆవు తెలుసా? ఆవు గోమాత ఫ్రీక్వెన్సీ ఎంత? ఇప్పుడు కనుక్కోలేకపోయారు. అనంతమైన ఫ్రీక్వెన్సీ. అందుగురించే భూకంపం వచ్చే ముందు కానీ, సునామీ వచ్చే ముందు కానీ అందరికంటే ముందు పసిగెచ్చేది ఎవరు? అందుకే దాన్ని గోమాత అన్నారు. దానికి అనంతమైన శక్తి ఉందండి, ఫ్రీక్వెన్సీ.
అందరం మనం ఏం చేస్తామో తెలుసా అండి, ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. చెట్లు కూడా పాపం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక జీవి ఉంది అండి, ఆక్సిజన్ తీసుకొని అందుంచి గోమాత. ఎంత మనం చూడండి, ఎంత మనం నేచర్కి ఎంత తప్పు చేస్తున్నాం. అలాంటి గోమాత ఫ్రీక్వెన్సీ ఎంత అండి, అనంతమైన ఫ్రీక్వెన్సీ అని చెప్పారండి. సో మన ఫ్రీక్వెన్సీలోనే ఇది పనిచేస్తుంది కాబట్టి మీరు సౌండ్ ఫ్రీక్వెన్సీ మన బాడీలోకి వెళ్ళిందండి, మన బాడీ అవసరమైతే తీసుకుంటుంది, అవసరం కాకపోతే వదిలేదు. మీకు నిద్ర వస్తుందండి, నిద్ర ప్రోగ్రామ్ పెట్టుకున్నారండి, ఏమవుతుంది? ఏం కాదండి. మీకు హార్ట్లో ప్రాబ్లం లేదండి, హార్ట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారండి, ఏమవుతుందండి? హార్ట్ ఎనర్జీ అవుతుందండి, అంతే. నో సైడ్ ఎఫెక్ట్. వీక్ ఉంటే తీసుకుంటుంది, వీక్ లేకపోతే వదిలేస్తుంది. బాగుందా బాగాలేదా? ఇది మా ఫిజిక్స్ ఫ్రీక్వెన్సీ అండి. సో నో సైడ్ ఎఫెక్ట్, నో మెడిసిన్, ఓన్లీ ఎనర్జీ ఈజ్ ఏ మెడిసిన్. దీని మూలాలు ఎవరంటే ఐన్స్టీన్ అండి. పేరు విన్నారండి? ఐన్స్టీన్ సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ యొక్క మూలాల్లో అతను ఏం చెప్పాడంటే 18వ శతాబ్దంలో ఫ్యూచర్ ఈజ్ ఎనర్జీ మెడిసిన్ అని చెప్పాడు. ఈ విషయాన్ని మన భారతీయులు ఎప్పుడో చెప్పారండి. ఏమని? సర్వం సృష్టి శక్తి. ఆ శక్తిని వాడుకునే మిషన్లు వచ్చాయి, అవే మ్యాగీలియా అండ్ హీలియా. ఇలా 2 రకాల మిషన్లు ఉన్నాయి. అయితే ఈ 2 మిషన్లతో మన బాడీలో ఇప్పటివరకు నేను చెప్పినవి కొన్ని మాత్రమే అండి. దీంట్లో 229 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, దీంట్లో వచ్చేసి 84 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయండి మొత్తం. ఇది మా దగ్గర ఉన్న మొత్తం సైన్స్. రకరకాల ఫ్రీక్వెన్సీ ఉన్నాయి, రకరకాల జబ్బులకు రకరకాలుగా కూడా వాడుకోవచ్చు. సపోర్టింగ్గా, హార్మోనైజింగ్గా. బీపీ ఉన్నవాళ్ళు మీ బీపీ మెడిసిన్ వాడుకోండి. ఆయుర్వేదం వాడతారా, అలోపతి వాడతారా, హోమియోపతి వాడతారా, వాడుకోండి. అదేంటి? కెమిస్ట్రీ. ఇదేంటి? ఫిజిక్స్ కూడా యాడ్ చేయండి. కెమిస్ట్రీ ఫిజిక్స్ 2 కలిసి పనిచేసినాయి, మీకు రిజల్ట్ మంచిగా వచ్చింది. తప్పేమని ఉందా అండి? తప్పేమని ఉందా? లేదు. మీకు ఫిజిక్స్ పనిచేయడం మొదలైంది, కెమిస్ట్రీ డోస్ తగ్గుతూ వెళ్ళింది, నష్టమా అండి? అదే మా సైన్స్. క్లియర్ ఫ్రెండ్స్? ఎస్. ఇప్పుడు క్లోజింగ్లో సార్ అడిగారు, ఏంటండి క్లోజింగ్లో? అంతే కదండి, రేడ్ ఎఫెక్ట్ చెప్పేసాం కదా, సైడ్ ఎఫెక్ట్ చెప్పా కదండి. ఫిజిక్స్కి సైడ్ ఎఫెక్ట్ లేదండి, కెమిస్ట్రీకి సైడ్ ఎఫెక్ట్, నో సైడ్ ఎఫెక్ట్ అండి. సో ఇప్పుడు రేట్ల గురించి తెలుసుకుందామండి. ఎంత రేటు పెడితే బాగుంటుందండి? ఫ్రీగా ఇస్తే ఎట్లుంటుందండి? ఫ్రీగా ఏది రాదండి, కరెక్ట్ చెప్పారు. సో దీని ప్రైస్ వచ్చేసి డివైస్ ప్రైజు 23,000 రూపాయలండి. ఎంతండి? 23,000 రూపాయల్లో 4 ఫ్రీక్వెన్సీలు వస్తాయండి. 4 ఫ్రీక్వెన్సీలు దీంట్లో వస్తాయి మీరు కొన్నప్పుడు. దాంట్లో మొదటిది ఏమొస్తుందంటే నిద్ర. అవసరమా? అందరికీ ఫస్ట్ మెడిసిన్ ఏంటి? నిద్ర ప్రోగ్రామ్ ఉంటుందండి. రెండోది నొప్పి. అవసరమా అండి? నొప్పి ప్రోగ్రామ్. మూడోది ఎనర్జీ. మన ఎనర్జీగా ఉండాలా, సుస్తుగా ఉండాలా? ఎనర్జీ. పని చేస్తే ఏమవుతుంది? ఎక్కువ పని చేస్తే ఏమవుతుందండి? ఎనర్జీ తగ్గుతుంది. పెంచడానికి మన వాళ్ళు ఏం చేస్తారండి? టీ కాఫీలు కొడతారు కదండి. ఆడవాళ్ళేమో టీ కాఫీ కొడతారు, మగవాళ్ళు అయితే అంతే కదండి. ఎనర్జీ, రాత్రి ఎనర్జీ చేస్తే పొద్దున వాడుకోవచ్చు కదండి అది. సో ఇదేంటంటే దీంట్లో కూడా మన బాడీని ఎనర్జీ చేసే ప్రోగ్రామ్ ఉంటుందండి, ఎనర్జెటిక్ ప్రోగ్రామ్. టీలు తాగొద్దండి, ఇది పెట్టుకుంటే ఎనర్జీ వచ్చేస్తుంది, మళ్ళీ పని చేసుకోండి. అండ్ మూడో ప్రోగ్రామ్ ఉందండి దీంట్లో కూడా, మైండ్ రిలాక్స్ చేసే ప్రోగ్రామ్, మానసిక ఆందోళన తగ్గించే ప్రోగ్రామ్. అలసట ప్రోగ్రామ్ ఉండాలా వద్దా? అది మైండ్. ఇలా 4 ఫ్రీక్వెన్సీస్తో పాటు ఈ మిషన్ యొక్క కాస్ట్ 23,000 రూపాయలు. రెండో మోడల్ ఉందండి, టాటా స్కై లాగా. టాటా స్కై తెలుసా? దాంట్లో ఛానల్స్ ఉంటాయి కదా. ఈ మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఏ ఛానల్ అయినా మీరు తీసుకోవచ్చండి. పిల్లలు చదువు గురించి తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, లర్నింగ్ ఫ్రీక్వెన్సీ తీసుకోండి, 20,000 రూపాయలండి ఎక్స్ట్రా అండి. మిషన్ ఇది ఇప్పుడు ఇచ్చిన ప్రోగ్రామ్ కాకుండా మీరు ఎక్స్ట్రా ఏది కావాలంటే అది 20,000తో కొనుక్కోవచ్చండి. నొప్పులకే కావాలి 20,000 రూపాయలండి. దాంట్లో మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, పంటి నొప్పి, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇన్సోమియా ఎక్స్ట్రా 20,000 అండి. లేదండి నాకు చక్రాసే కావాలనుకున్నారనుకోండి, 20,000 పెట్టి చక్రాస్ తీసేసుకోండి. మీకు ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ 20,000తో కొనుక్కోవచ్చు. అంటే మీకు నచ్చిన ప్రోగ్రామ్ మీరు తీసుకుంటారు. ఈ మిషన్లో అదే కాకుండా ఇంకో రకం కూడా ఉందండి. ఆ ఇంకో రకం ఏంటంటే కంపెనీ వాళ్ళే బండల్ తయారు చేశారండి. అంటే ప్రోగ్రామ్స్ వాళ్ళు సెట్ తయారు చేసి పెట్టారు. దాంట్లో 23,000 రూపాయలు, నెక్స్ట్ 42,000 రూపాయలు, నెక్స్ట్ 82,000 రూపాయలు, 1,25,000, 2,25,000, లాస్ట్ దీంట్లో అన్ని ప్రోగ్రాంలు 229 ప్రోగ్రాంలు కలిపి
3,25,000 రూపాయలు పెట్టారండి. అబ్బా ఓకేనండి. దీంట్లో ప్రోగ్రామ్ ఏంటంటే 78,000 రూపాయల ప్రోగ్రాము, అట్లనే 2,92,000 రూపాయల ప్రోగ్రామ్ పెట్టారు. 2,92,000కు అన్ని ప్రోగ్రాంలు వచ్చేస్తాయి. 2,92,000 ఇట్లా 2 మోడల్స్ ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలి? మనకి ఏం అవసరం ఉంది? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా? లేడీస్కి అవసరమా? జెంట్స్కి అవసరమా? వయసు బట్టి ఏ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి? చిన్నపిల్లలు ఉన్నారా? అట్లా మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఏ ప్యాకేజ్ మీకు సూట్ అవుతుందో ఆ ప్యాకేజ్ మీరు తీసుకోవాలి. ఇది ప్యాకేజ్ పరంగా తీసుకోవచ్చు. లేదండి మన డబ్బులు లేవు, చిన్నది 23,000తో తీసుకుంటారు. ఆ తర్వాత మీ పిల్లలకు కావాలా, పెద్దవాళ్ళకి కావాలా, ఏ ప్యాకేజ్ కావాలంటే అది 20,000తో తీసుకుంటారు. ఇది మా దగ్గర ఉన్న ప్యాకేజ్. క్లియర్ అండి? ఇప్పటివరకు బాగా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ఏమైందండి? డిమ్ అయ్యారు. ఏమైనా తప్పు చెప్పానంటే నేను? లేదు కదా, పక్కా. ఈ చిన్న విషయాలకు భయపడతారండి. బాగుంది కదా, చిన్న విషయాలకు అంత బాధపడతారండి. అవునా కదా? అయితే మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఉంది చూడండి, దాని రేట్ ఎంత అండి? 10,000 నుంచి స్టార్టా? 10,000 లేకుండా మొబైల్ వస్తుందా? సో చూడండి ఒక్కోసారి దాని విలువ ఎంత, దీని విలువ ఎంత, అదెందుకు వాడుతున్నారు, దీన్ని ఎందుకు వాడుతున్నారు, దాన్ని ఎంతమంది వాడచ్చు, దీన్ని ఎంతమంది వాడచ్చు. ఒక్కసారి తీసుకుంటే ఏం చేయొచ్చు తెలుసా అండి? జీవితాంతరం వాడుకోవచ్చు. ఎవరెవరు వాడుకోవచ్చు? ఇంట్లో అందరూ వాడుకోవచ్చు. జలుబు వచ్చింది, జలుబుకు పెట్టుకోండి. తలపోటు ఈరోజు వచ్చింది, తలపోటుకు పెట్టుకోండి. జలుబు వచ్చింది, జలుబుకు మీరు పెట్టుకోలేదు అనుకోండి, జలుబు తగ్గలేదు అనుకోండి, ప్రతి సంవత్సరం జలుబు వస్తుందండి. ప్రతి సంవత్సరం జలుబు వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలుసా అండి? కొన్ని రోజుల తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుందో తెలుసా అండి? బ్రాంకల్ అలర్జీ వస్తుందండి. బ్రాంకల్ అలర్జీ తర్వాత అట్లనే కూడా ట్రీట్మెంట్ చేయాలనుకోండి, ఏమొస్తుందో తెలుసా అండి? ఆస్తమా వస్తుంది. ఎక్కడ ట్రీట్మెంట్ చేయాలి? జలుబు దగ్గర ట్రీట్మెంట్ చేయాలా, ఆస్తమాకు ట్రీట్మెంట్ చేయాలా? మరి ఏం చేస్తున్నారండి మీరు అందరూ? ఇవాళ మా దగ్గర రెడీగా ఉందండి. అర్థమైందా, అర్థం కాలేదా? ఈరోజు ఎక్కువసేపు కూర్చున్నారు, నడుము కొద్దిగా స్ట్రెయిన్ అయింది, ఈరోజు ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఇప్పుడు నేను నిల్చొని మాట్లాడుతున్నా, సార్ కూర్చొని మాట్లాడమని చెప్పారు, ఏం అవసరం లేదండి, నిల్చొని మాట్లాడాలి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత రిలీజ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మొత్తం బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. సింపుల్ అండి. బాగుందా బాలేదా? అట్లా దీన్ని వాడుకోవాలండి. అంటే కారు కొనడం ముఖ్యం కాదండి, కారు కొనడం ముఖ్యం కాదు, కార్ని వాడడం. అవునా కదా? సో అట్లా దీంట్లో ఉన్న ప్రోగ్రామ్స్. సో ఎంతమందికి ఇది నచ్చిందండి? ఎంతమంది నచ్చిందండి? అందరు నచ్చిందండి? వెరీ గుడ్. ఎంతమందికి ఉంటారండి? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ జోక్ చేయాలి. సో ఇక్కడ మా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి. నేను ఈ కంపెనీ ట్రైనర్ని. మా డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, వీరు మొయినుద్దీన్ గారు, అట్లనే మన రామిరెడ్డి గారు. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయండి. జ్ఞానేశ్వర్ అని ఉన్నారు, వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఆషామాషి సబ్జెక్ట్ కాదు, విని మర్చిపోయే సబ్జెక్ట్ కాదు. ఒక్కసారి మన జీవితాలకు ఇది అవసరమా లేదా ఒక్కసారి ఆలోచించండి. మన ఇంట్లో వాళ్ళకు, మన పిల్లలకు, మన అమ్మా నాన్నకు, మీ మేడం గారికి, మీ సార్కి, ఏ ఇంటికి ఇది అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి. సో ఆలోచించి సీరియస్ డిసిషన్ తీసుకోండి. మీకు వీళ్ళు హెల్ప్ చేస్తారు, మా హెల్ప్ కూడా ఉంటుంది, మా ట్రైనింగ్లు ఉంటాయి, ఎలా వాడుకోవాలో మీకు చెప్తాము. ఇంకేమన్నా మీకు సబ్జెక్ట్ ఉంటే కూడా మేము చెప్తాము. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి నన్ను ఈ అవకాశం ఇచ్చి మీ ముందు మాట్లాడే, ఇక్కడ నన్ను నిల్చోబెట్టి మాట్లాడిస్తున్న మనసున్న మన రెడ్డి గారికి, రామరెడ్డి గారికి, మనసు మానస సరోవరం రెడ్డి గారికి. అంటే నేను ఈ మనసు అని ఎందుకన్నా తెలుసా అండి? మనసు ఉంటేనే, మనసు లేకపోతే ఏ మార్గం ఉండదు. సో ఇది కొనుక్కోవాలన్నా, ఇది వాడాలన్నా అదే మానసు అండి. ఈరోజు నాతో చెప్పేయడం కూడా అదే కార్యక్రమం అండి. ఆయనతో ఒకటే అన్నానండి, ఈ మిషన్ అమ్మడం మా ఉద్దేశం కాదండి, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మన వాళ్ళందరికీ ఆధునిక ఆరోగ్యం ఏంటో ఒక్కసారి పరిచయం చేద్దాము, నాకు ఒక అవకాశం ఇచ్చామని రిక్వెస్ట్ చేస్తే ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించాను. నా ఉద్దేశం వల్ల ఒకటే, వారికి మీకు కల్పించినందుకు ఈ మీటింగ్ ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఒక మంచి ఆరోగ్యం రావాలి, నొప్పి లేని ఇల్లు రావాలి, మంచి నిద్ర ఇల్లు రావాలి, మంచి తినే ఆహారం ఒంటి పట్టే ఫ్రీక్వెన్సీ కావాలి. ఇది నా ఉద్దేశం అండి.
సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.